తప్పకుండా మీరు లాభం పొందుకుంటున్నారని, నేర్చుకుంటున్నారని, మార్పు చెందుతున్నారని నమ్ముతున్నా. సో ఖచ్చితంగా దేవుడు మనము ప్రవచించినట్లుగా గొప్ప గొప్ప కార్యాలు ఈ సంఘం ద్వారా, మనందరి ద్వారా. సంఘం అంటే నేను ఒకరిని కాదు, మనందరం పిల్లరా. యేసయ్య శిరస్సు, మనము దేహమే ఉన్నాం. సో ఓకే, సో ఈ సమయంలో దేవుని వాక్యంలోకి వెళ్దాం. ప్రార్థన గురించి నేర్చుకుంటా ఉన్నాం. ఆల్రెడీ మనము ఎందుకు ప్రార్థన చేయాలా అనేది చాలా ఆరంభంలో మీకు చాలా విషయాలు నేర్చుకున్నారు. అదేవిధంగా విశ్వాసంతో చేయాల్సిన ప్రార్థన, విశ్వాసము ప్రార్థన గురించి నేర్చుకున్నాం. 3వ సెక్షన్లో ప్రార్థనలో వాడాల్సిన మాటలు, ఏం మాటలు వాడాలా, వాక్యం వాడాలని కూడా నేర్చుకున్నాం. ఈరోజు మరి విశ్వాసంతో నిండి వాక్యంతో చేయు ప్రార్థన గురించి నేర్చుకుంటా ఉన్నాం. విశ్వాసంతో నిండి దేవుని వాక్యాన్ని విడుదల చేయడం ద్వారా మనం పొందుకునే జవాబులు మనం వినబోతున్నాం. ఇంకా సింపుల్గా చెప్పాలంటే విశ్వాసంతో నిండి చేసే ప్రార్థన. సింపుల్గా మీకు ఏం కన్ఫ్యూజన్ కాకుండా ఓకే. ప్రార్థన గురించి విన్నాం, జాగ్రత్తగా వినండి. ప్రార్థన విషయంలో ఓకే, విశ్వాసంతో చేసే ప్రార్థన అంటే ఏంటంటే, నా హృదయాన్ని దేవుని వాక్యముతో నింపుకొని ఉండాలి పిల్లరా. నా హృదయము టోటల్గా లైక్ బకెట్ నిండా నీళ్ళు ఉన్నట్లుగా నేను హృదయం నిండా దేవుని వాక్యంతో నిండి ఉండాలి. ఎందుకంటే విశ్వాసంతో ప్రార్థన చేయడం అంటే ప్రార్థనలో దేవుని వాక్యాన్ని చెప్పడం. ఎప్పుడు నువ్వు వాక్యాన్ని చెప్తున్నావో ప్రార్థనలో, అదే విశ్వాసంతో చేస్తున్న ప్రార్థన. చాలామంది ప్రార్థన అంటే చాలా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. జస్ట్ ప్రార్థనలో ఎక్కువ సమయం గడుపుతుంటారు, గంటలు గంటలు చాలా మంచి అలవాటు అది, చాలా మంచి గుణము, మంచిది అది. నా లెక్క ప్రకారము ఎడతెగక ప్రార్థన చేయాలా. ఓకే, దినమంతా అసలు ప్రార్థన చేసుకుంటూనే ఊపిరి తీసుకుంటూ ఉండాలి పిల్లరా మనం. అది యాక్చువల్గా బైబిల్ యొక్క తాత్పర్యము. అయినా కూడా ఓకే, కొంతమంది గంటలు, 2 గంటలు, 3 గంటలు, మంచిది, చాలా మంచిది. కానీ బిడ్డ, నీ గుండెల నిండా వాక్యం లేకుండా నువ్వు ఎంత గంటల సేపు ప్రార్థన చేసినా నువ్వు పొందుకోవాల్సిన జవాబు నువ్వు పొందుకోలేవు. రావాల్సిన లాభము రావాల్సినంత రాదు. నన్ను అడిగితే ఉరువే రాదు. ఎందుకంటే వాక్యము చెప్పకుండా ప్రార్థనే కాదు నాయన అది. అందుకే నా యొక్క హృదయం నిండా, మనస్సు నిండా, నోటి నిండా దేవుని వాక్యం ఎప్పుడు ఉండాలి. నేను ప్రార్థనలో కూర్చున్నప్పుడు దేవుని వాక్యాన్ని ప్రార్థనలో విడుదల చేసినప్పుడు మీరు శక్తిని విడుదల చేస్తున్నారు. ఆ సమయంలో బాగా గుర్తుపెట్టుకోండి. నువ్వు కూర్చొని ప్రార్థనలో కూర్చొని ఎప్పుడైనా సరే ప్రార్థన అన్నప్పుడు నువ్వు ప్రార్థనలో దేవుని వాక్యాన్నే చెప్పాలా. ఎందుకంటే దేవుని వాక్యం చెప్పినప్పుడు నువ్వు శక్తిని విడుదల చేస్తున్నావు. ఆ పరిస్థితుల్లోకి, ఆ సమస్యలోకి, ఆ యొక్క ప్రాంతంలోకి, ఆ యొక్క వ్యక్తి మీదకి, ఆ యొక్క చీకటి శక్తి మీదకి నువ్వు వాక్యం చెప్పినప్పుడు శక్తిని విడుదల చేస్తున్నావు. నీలో నాలో శక్తి లేదు, నా మాటల్లో శక్తి లేదు పిల్లరా. కానీ నేను దేవుని వాక్యాన్ని చెప్పినప్పుడు ప్రార్థనలో నేను దేవుని శక్తిని విడుదల చేస్తున్నాం ఆ పరిస్థితుల్లోకి. అందుకే ప్రార్థనలో నువ్వు వాక్యం చెప్పకుండా ఎంత ప్రార్థన చేసినా నువ్వు ఆ యొక్క ప్రార్థన యొక్క లాభాన్ని అనుభవించలేవు. ఇది నీకు లైక్ ఫౌండేషన్ మాత్రం నీకు అర్థం కావాల. ప్రార్థన అంటే నీకు వాక్యంతో నిండి ఉండాలి. నువ్వు ప్రార్థనలోకి పోకముందు అందుకే వాక్యాలతో నీ హృదయాన్ని నింపుకోవాలా, వాక్యం నువ్వు ఎరిగి ఉండాలా. అప్పుడే ప్రార్థనలో సంపూర్ణ విజయం నువ్వు తీసుకొని బయటకు వస్తావు. ఆ ప్రార్థన సమయంలో వాక్యం చెప్పకుండా ఆ ప్రార్థన కాదుమా. అందుకే నేను నిండి ఉండాలా నా హృదయంలో వాక్యంతో. ఎట్లయితే ఒక స్త్రీ గర్భంలో బిడ్డను
బిడ్డతో నిండి ఉంటుందో, అమ్మ ఏం కంటుందామె? బిడ్డని కంటుంది పిల్లరా. ఎందుకు చెప్పండి? తన యొక్క గర్భంలో బిడ్డతో నింపుకొని ఉంది కాబట్టి బిడ్డని కంటుంది తను. అందుకే నేను ఎప్పుడైతే దేవుని వాక్యంతో గర్భం ధరిస్తామో, అంటే మన హృదయం కూడా గర్భం పిల్లరా. మన హృదయాన్ని యాక్చువల్గా డీప్గా పోతే మ్యాట్రిక్స్ అని ఒక గర్భంగా బైబిల్ చెప్తుంది. గర్భం అది. అందుకే బైబిల్ అంటుంది సజ్జనుడు తన మంచి ధననిధి అంటుంది బైబిల్. ఏదాన్ని ధననిధి అనేది? మన హృదయాన్ని పిల్లరా. మంచి ధననిధి నుంచి ఏం తీశాడంటే ఈ వ్యక్తి? ఆశీర్వాదాలు, మేలులు, అభిషేకం, ఆరోగ్యం, ప్రతిదీ నువ్వు యాడున్నాయి తెలుసా? నీకు కావాల్సినవన్నీ హృదయంలో. ఎందుకంటే నువ్వు హృదయంలో వాక్యంతో నింపుకొని ఉన్నావు కాబట్టి, హృదయాన్ని వాక్యంతో నింపుకున్నావు కాబట్టి. స్త్రీ ఎట్లయితే జన్మనిస్తుందో బిడ్డని, నువ్వు వాక్యంతో నింపబడి నువ్వు వాక్యాన్ని చెప్పినప్పుడు నువ్వు జన్మనిస్తావు. దానికి ఆ వాక్యానికి రూపం ఇస్తాను, ఆ వాక్యానికి ఆకారం ఇస్తాను. అందుకే నేను స్త్రీ ఎట్లయితే గర్భంతో నిండి ఉంటుందో, నేను వాక్యంతో నిండి ఉండాలి. ఎలా వాక్యంతో నిండుతావు? ఎలా నీ యొక్క హృదయాన్ని నింపుకుంటావు వాక్యంతో? అమ్మ ఏం చేయడం ద్వారా నీ హృదయం అనే గర్భం వాక్యంతో నింపబడుతుంది? నక్షత్ర, ఎలా గర్భం నింపబడుతుంది? ఈ హృదయం అనే గర్భము. నాకు తెలిసి నీకు ఎందుకు అడుగుతాను నేను. ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుని వాక్యం వినండి బిడ్డలరా. అక్కడిక్కడ చూడకండి, ఎక్కడికో పోకండి. ఓకే, అర్థమైందా? జాగ్రత్త వినరా. నేను దేవుని వాక్యం మాట్లాడడం ద్వారా వాక్యంతో హృదయాన్ని నింపుకుంటాం. ఈజీ. దేవుడు అన్ని నోట్లోనే పెట్టాడు. నింపుకోవాలన్నా నోరే, సామర్థ్యాన్ని విడుదల చేయాలన్నా నోటితోనే. సో ఫస్ట్ నేను ఎంత వాక్యం, అందుకే దినమంతా వాక్యంతో వాక్యం చెప్తా ఉండాలి. ఎక్కడ ఏ పనిలో ఉన్నా ఓకే, అన్య భాషలు టంగ్స్ మాట్లాడుతూ ఉండాలి, వాక్యం చెప్తా. ఎక్కువగా కొత్త వాళ్ళు అయితే టంగ్స్ నేను మాట్లాడద్దని ఎక్కువ మాట్లాడాలి, అది కూడా నేను కాదనలేను. ఎందుకంటే అన్య భాషలు మాట్లాడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తను కూడా మీ ఆత్మలోకి వాక్యమే నింపుతూ ఉంటాడు. రెవల్యూషన్ నాలెడ్జ్, జ్ఞానం నింపుతూ ఉంటాడు. అది చాలా మంచిది. అది కాక అన్య భాషలు మాట్లాడినప్పుడు నీకు సమస్య ఎందుకు వస్తుందో నీకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు, నీలో ఉన్నాడు ఆయన నీకు అన్య భాషలతో నువ్వు మాట్లాడినప్పుడు ఆ సమస్యకి గురించి నువ్వు మాట్లాడుతావు, సమస్య గురించి ప్రార్థన చేస్తాను. అది ఓకే. కానీ నేను నీకు రికమెండ్ చేసేది అంటే, ముఖ్యంగా కొత్తోళ్ళు అయితే ప్రభుల్లోకి కొత్తగా వస్తూ ఉంటాయి, పాతోళ్ళైనా వాక్యం లేకుంటే కానీ నువ్వు కూడా ఏం చేయాలా? నీ నోటితో నీ హృదయాన్ని వాక్యంతో నింపాలనైనా, లోడ్ చేయాలి నీ హృదయాన్ని. ఓకే, ఆ తర్వాత నింపబడి నువ్వు వాక్యాన్ని విడుదల చేసినప్పుడు శక్తి విడుదలవుతుంది. అమ్మ అర్థమవుతుందా? నువ్వు వాక్యాన్ని చెప్పినప్పుడు సామర్థ్యం విడుదల చేస్తున్నాను. దేవుని యొక్క హస్తాన్ని నీ యొక్క వాక్యం ద్వారా విడుదల చేస్తాను. నువ్వు వాక్యం చెప్తే తప్ప దేవుడు ఏమీ చేయలేడు నీ జీవితంలో. ప్రార్థనలు ఏం చెప్పాలా? వాక్యం చెప్పాలా. నువ్వు హృదయాన్ని వాక్యంతో నింపుకోవాలి. నీ హృదయాన్ని నువ్వు వాక్యంతో నింపుకున్నప్పుడు నీ జీవితం ఎట్లుంటుందో తెలుసా? బైబిల్లో పౌలు అంటాడు ఒక చోట, ఫిలిప్పీ 4:13 పెట్టినా ఇంగ్లీష్లో పెట్టి, ఇంగ్లీష్లో బాగుంది, తెలుగులో ఎవరు 4:13 చూడండి. పౌలు ఏమంటాడో ఇంగ్లీష్లో రాయబడింది, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ ఈజ్ మై స్ట్రెంగ్త్, హూ స్ట్రెంగ్థన్స్ మీ. తెలుగులో ఏం రాయబడింది రాజా? నన్ను బలపరచువాని యందు. చూస్తారా పౌలు? చూడండి ఏ మాట అంటున్నాడో, నేను సమస్తం చేయగలను. ఓకే, తెలుగులో కూడా బాగుంది. ఇంగ్లీష్లో చూడండి, ఎవరైనా చెప్పగలరా? ఐ కెన్ డూ ఆల్ థింగ్స్. హలో, పౌలు అంటాడు ఐ కెన్ డూ ఆల్ థింగ్స్. పౌలు ఏం చెప్తున్నావు నువ్వు? నువ్వు ఒక సాధారణమైన మనిషివి, 2 కాళ్ళు 2 చేతులు ఒక తల కలిగిన వ్యక్తి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం చెప్తున్నావు తెలుసా? నీకు ఏం దానికి అర్థం తెలుసా? పౌలు అంటాడు నాకు బాగా తెలుసు, ఏమో నేను చెప్తా ఉండేది. ఒక మనిషి భూమి మీద నిలబడి అంటున్నాడు తెలుగులో, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ అని. నేను అన్నీ చేయగలను, నేను చేయలేనిది ఏంది లేదు. బికాస్ పౌలు తన హృదయాన్ని వాక్యంతో నింపుకున్న వ్యక్తి. పిల్లరా, నేను చెప్తున్నా, నువ్వు భూమి మీద వాక్యంతో నింపబడిన వ్యక్తివైతే
పౌలుకు తెలుసు ఎందుకు ఆ మాట అంటున్నాడు, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ అని. పౌలుకు తెలుసు యేసు ప్రభువు మరణం ద్వారా ఏం జరిగిందో పౌలుకు తెలుసు నూతన సృష్టికి ఏం జరిగిందో యేసు ప్రభు మరణ పునరుత్థానం ద్వారా. పౌలుకు తెలుసు దేవుడు నాకు తన నీతిని ఇవ్వడం అంటే ఏంటని. పౌలు ఈ విషయాలతో నింపబడిన వ్యక్తి, జ్ఞానంతో నింపబడిన వ్యక్తి, యేసుక్రీస్తులో నేనేమై ఉన్నానని నింపబడిన వ్యక్తి. అందుకే అంటాడు ఐ కెన్ డూ ఆల్ థింగ్స్, నేను అన్నీ చేయగలను. ఎందుకంటే యేసు ప్రభు నన్ను బలపరిచేవాడు, ఆయన బలం ద్వారా నేను అన్నీ చేయగలను. పౌలు ఏమన్నాడంటే నన్ను దేవుడు, పౌలుకి జ్ఞానం ఉంది. అందుకే తన యొక్క లెటర్స్ మీరు చూసినప్పుడు, పత్రికలు చూసినప్పుడు మీకు ఇది అర్థమవుతుంది. పౌలు ఏమంటాడంటే నేను దేవుని స్థానంలో నిలబడుకుని ఉన్నా ఈ భూమి మీద. అందుకే ప్రతిదీ భయపడేది పిల్లరా పౌలుకి. దయ్యాలు అనేవి మాకు పౌలు ఎవరో బాగా తెలుసు, ఎందుకంటే పౌలుకు తెలుసు పౌలు ఎవరో యేసుక్రీస్తులో. పౌలుకు తెలుసు నేను దేవుని స్థానంలో ఈ భూమి మీద పెట్టబడిన, నేను దేవునికి పుట్టిన సంతానాన్ని, నేను దైవత్వాన్ని సృష్టిలో నేను అన్నీ చేయగలను. ఎందుకంటే ఆయనతో నేను నిండి ఉన్నా, నేను కలిసి ఉన్నాం ఈ సృష్టిలో. కారణం ఏమంటే పిల్లరా, ఆయన హృదయాన్ని దేవుని వాక్యంతో నింపుకొని ఉన్నాడు ఆయన. క్రైస్తవుని యొక్క ముఖ్యమైన పని ఏంటంటే ఈ సృష్టిలో నువ్వు ప్రభువుని తెలుసుకున్న తర్వాత, రక్షకుడు అంగీకరించిన తర్వాత, నీ యొక్క బ్యాంక్, నీ హృదయాన్ని వాక్యంతో నింపుకుంటానమ్మా. ఎట్లా నింపుకుంటావు? వాక్యం చెప్పడం ద్వారా. వాక్యం చెప్పి చాలామంది క్రైస్తవులు పెద్ద ఇవి తెలివి పిల్లరా. నాకు తెలుసు చాలామంది గంటలు ప్రార్థన చేసేవాడు, ఏడుస్తూ ప్రార్థన చేసేవాడు, ఉపవాసాలు ప్రార్థన చేసేవాళ్ళు. ఈ విషయాలు తెలియవు పిల్లరా. నువ్వు ఎంతన్నా ఏడ్చు, నువ్వు ఎంతన్నా బాధపడు, స్వర్గం కదలదు. స్వర్గం యొక్క సిద్ధాంతాలు కదలవు, దేవుడు కదలడు. దేవుడు కదిలేది తన వాక్యాన్ని నువ్వు నింపుకొని హృదయంలో తన వాక్యాన్ని పలికి. సిస్టర్ వింటాను వెనకలో, తన వాక్యాన్ని నువ్వు పలికినప్పుడే దేవుడు కదిలేది. దేవుని యొక్క శక్తి పనిచేసేది నీ జీవితంలో, అనారోగ్యపు శరీరంలో పనిచేసేది. అమ్మ ఆయన రాసుకుంటాను 2వ లైన్లలో, నువ్వు దేవుని సామర్థ్యం నీ జీవితంలో అనుక్షణం కదాలంటే బాగా గుర్తుపెట్టుకో బిడ్డ, దేవుని వాక్యం నీ పెదవుల నుంచి వస్తూ ఉండాలి అనుక్షణం. నీకు అది మాటలు మాదిరి ఉండొచ్చు, కానీ స్వర్గానికి నీ నోటి మాటలు చాలా అవసరం. నిన్న వారం చెప్పాను నేను, దూత నీ పక్కనే ఉంటాడు, కదలడాన్ని ఆయన. ఎందుకంటే ఆయనకు సృష్టించింది ఎట్లంటే దేవుడు, స్విచ్ చేస్తేనే ఫ్యాన్ తిరుగుతుంది కదా, అట్లా దేవుడు దూతల్ని ఎట్లా సృష్టించాడంటే ఇన్బిల్ట్. వాక్యం చెప్తేనే కదలాలి. మీరు చచ్చిపోయినా పట్టించుకోరు వాళ్ళు, పక్కన శవం అవుతాన్న కూడా. నిన్న వారం నేను టెస్ట్ అని చెప్పాను మీకు, నీ నోటి నుంచి వచ్చింది ఇంకో యెహోవా నువ్వు నా కాపరివని, అవి పనిచేయడం మొదలు పెడతాయి. యెహోవా నా కాపరి అన్నప్పుడు స్వర్గానికి నువ్వు పని పెడుతున్నావు. అవి అందుకే వాక్యం లేకుండా ఏది జరగదు నైనా. ఇది బాగా గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలుగా. చాలామంది కన్నీరు కారుస్తూ అంటారు, బాధపడుతూ అంటారు, ఇవి జరగలే అవి చేయలే అని. కానీ నీకు ఇది తెలిసినలా ప్రార్థన జీవితం అంటే, ప్రార్థన అంటేనే నువ్వు వాక్యం తప్ప ఇంకా ఏ పదం రాకూడదు నీ పెదవుల మీద నుంచి. వాక్యం, వాగ్దానం. ఓకే, ప్రార్థన అంటే ఏంటి? సింపుల్గానే ప్రార్థన అంటే నువ్వు ప్రార్థనలో దేవుని వాక్యాన్ని అంటే వాగ్దానాన్ని నువ్వు చెప్పడమే ప్రార్థన. అర్థమవుతుందా? ఆడ కూర్చొని ఏదేదో నీ సమస్యలుగా చెప్పాల్సిందే. నువ్వు యుద్ధంలో ఉన్నావు, స్వర్గానికి స్పిరిచువల్ వార్ఫేర్ జరుగుతుంది నీ ద్వారా ప్రార్థన చేసినప్పుడు. నువ్వు ఏ లేదానికి ఉండేది ఈ భూమి మీద, నువ్వు వాక్యం విడుదల చేసినప్పుడు ఆ ప్రాంతము, ఆ పరిస్థితి, ఆ శరీరంలోకి, నువ్వు ఆ హాస్పిటల్లోకి, నువ్వు ఆ వ్యక్తి గురించి నువ్వు వాక్యం మాట్లాడినప్పుడు దేవుని దూతలు నువ్వు విడుదల చేస్తున్నావు. నువ్వు అది వాక్యం చెప్పకుండా ఏందేందో చెప్పావనుకో, స్వర్గం నీ తరఫున యుద్ధం చేయలేదు బిడ్డ. బ్రదర్, గంట సేపు ఏడిచాను, 2 గంటల సేపు ఏడిచాను. నేను మీకు ఏడవద్దు, లేకుంటే అవి ఉపవాసాలు చేయాలా, ఏడవాళ్ళ అవసరం పడితే మనం ఇతరుల యొక్క అనారోగ్యం వచ్చినప్పుడు మనం బాధపడతాం, ఏడుస్తాం. రక్షణ లేని వారిని చూసి అయ్యో నరకానికి వెళ్తాను ఇటు, అది దాని గురించి కానీ నేను మాట్లాడదాం. చాలామంది ఏముంటుందంటే ఏదో ఏడిస్తే వింటాడు ఆయన, చాలా కఠోరమైన మనిషి, మిమ్మల్ని ఆయన కాదు, మాదిరి కాదు ఆయన.
నువ్వు పుట్టకముందే నీ కొరకు ప్రాణం ఇచ్చి నిన్ను ప్రేమిస్తాండే దేవుడు. ఆయన ప్రేమ, ఆయనకి ఈ ప్రేమ తప్ప ఏం తెలియదు. నువ్వు అది బాగా గుర్తుపెట్టుకోవాలి దేవుని గురించి. ఆయన దగ్గర నిన్న బుధవారం నేను చెప్పా, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవుల నీ ఎరిగి ఉండగా, అంటే మీరు చెడ్డోళ్ళే, మీరు నేను మంచోడిని మీకు చెడ్డెందుకు చేస్తా? దేవుళ్ళు ఏ చెడు లేదు పిల్లరా. మీకు పెద్ద అబద్ధం ఎవరైనా మీకు ప్రీచర్ ఎవరైనా చెప్తా ఉంటే అట్టర్ ఫ్లాప్ అవుతుంది మీ జీవితము. దేవుణ్ణి మీరు సరిగ్గా అర్థం చేసుకో. దేవుడు ప్రేమమయుడు. ఆయన నువ్వు దుర్మార్గంలో ఉన్నా కూడా ఆయన నిన్నే అసహించుకోడు. ఆయన నిన్ను ఇంకా శిక్ష కూడా వేయడు ఆయన. ఎందుకంటే ఆయన ఆల్రెడీ శిక్ష వేసేసాడు ఎవరి మీద? యేసు ప్రభు మీద. కానీ నువ్వు చెడ్డగా ఉంటే నువ్వు కష్టాలు పడతావు, అది నువ్వు అట్లా పోతున్నావు కాబట్టి ఆయన ఏం చేయలేడు దానికి. కానీ నిన్ను ఎప్పుడు కాపాడేవాడు. నువ్వు లాస్ట్ క్షణం వరకు కూడా నిన్ను వెంటాడేవాడు ఆయన ఒక్కడే. ఏమో అమ్మ నాయన కూడా చేతులు ఎత్తేసి ఏడనా పోరాను అని ఆయన చేతులు ఎత్తేయడు. నువ్వు భయంకరమైన మనిషి అని నేను విడిచిపెట్టాడు. ఓకే, ప్రార్థన అంటే ఏంటి? ఓకే, ప్రేయర్ అంటే ఇది నేను చెప్పాను మీకు. నేను ప్రార్థనలో దేవుని వాగ్దానాన్ని నేను వెల్లడి చేయాలి పిల్లలు. ఎప్పుడైతే మనం దేవుని వాగ్దానాన్ని చెప్తామో మనం దేవుని యొక్క సామర్థ్యాన్ని ఆ యొక్క పరిస్థితిలోకి, ఆ యొక్క ఆరోగ్యం శరీరంలోకి, ఆ యొక్క ఆర్థిక స్థితిలోకి, ఆ వ్యాపారంలోకి, ఆ యొక్క పరిస్థితుల్లో దేవుని సామర్థ్యాన్ని దింపుతాం. ఓకే, అది ప్రార్థన. అందుకే పెద్ద ఎగ్జాంపుల్ ఇచ్చాడు యేసు ప్రభు ప్రార్థన గురించి. దీన్నే మనము ప్రేయర్ ప్రిన్సిపల్ అని కూడా అంటాం మనం. ఓకే, బైబిల్ ప్రకారంగా ప్రేయర్ ప్రిన్సిపల్, లేకుంటే ఫెయిత్ ప్రేయర్ ప్రిన్సిపల్. విశ్వాసంతో ప్రార్థన చేసేవాడి యొక్క సిద్ధాంతం ఏమై ఉండాలి? చూడండి నాతో పాటు యోహాను సువార్త 15:7 తీయండి. యోహాను సువార్త 15:7. ఓకే, తొందర తీనేనా పెట్టేసేయండి. ఇంగ్లీష్ తెలుగు రెండు వస్తుంటే పెట్టేయండి ఒకలా. చూసారా? చూడండి యేసుప్రభు ఏమంటున్నాడు? నాయందు మీరును నీ యందు నా మాటలు ఉన్న ఎడలా, నిలిచి ఉండిన ఎడలా, అది ప్రార్థన. ఇది ప్రార్థన అంటే నీ ఏది ఇష్టమన్నాడు. కానీ దానికి ప్రిన్సిపల్ ఏంటి? దాని ముందు ఒక రకంగా కండిషన్ ఏం పెట్టాడు దేవుడు? యేసుప్రభు అంటానే మాటలు ఇవి. నా యందు మీరును మీ యందు నా మాటలు ఉన్నాయడలా. చూసారా? అప్పుడు మీకు ఏం కావాలో చెప్పండి, మీకు దొరుకుతుంది. ప్రతిదీ ఇస్తాడు. ఏంటి నా యందు మీరు అంటే ఏంటి? యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన తర్వాత నా యందు మీరును అంటే నేను ఏం చేశానో అది మీకు అర్థమై ఉండాలా. నేను నా మరణము ద్వారా మీకు జీవం ఇచ్చి ఉన్నా, నా మరణం ద్వారా మీకు మరణం లేకుండా చేసి ఉన్నా, నా మరణం ద్వారా మీకు ఏ చెడు రాకుండా, ఏ సాతాను శక్తులు మీ మీద పని చేయకుండా, ఏ అనారోగ్యం పని చేయకుండా, శాపం పని చేయకుండా నేను అన్నీ ముగించాను, నేను సమాప్తం చేశాను. ఆదాము నుంచి ఏదైతే మీ జీవితంలోకి వచ్చిందో అది అర్థం కాల మీకు నాకు. అది నా యందు అంటే, నా యందు మీరును అంటే. ఎందుకంటే చాలామందికి కేవలం ఒకటే తెలుసు, రక్షించాడు, పాపం నుంచి విడుదల చేశాడు, ఓకే ఫినిష్. నో, ఇది టోటల్ ప్యాకేజ్ పిల్లరా. ఆదాము నుంచి అన్నీ వచ్చినాయి. నువ్వు యేసుప్రభు వచ్చి బాబు నేను కేవలం ఒక ప్రాబ్లం సాల్వ్ చేయగలను ఏమనుకోద్దండి. ఆ పాపం అన్నీ తెచ్చాడు వాడు, ఆదాము అనేవాడు. దాన్ని మాత్రం పక్కన పెట్టి మిగతావంతా నేను ఏం చేయగలను, నేను వెళ్ళిపోతాను అనలా. అందుకే ఆయన్ని మొదటి ఆదాము ద్వారా మనం చనిపోయాము, చివరి ఆదాము లేకుంటే రెండవ ఆదాము ద్వారా మనము బ్రతికించబడ్డాం. అంటే ప్రతిదీ తొలగించబడింది, సమాప్తం అన్నీ. అది నా యందు మీరును అంటే ఆయన గురించి అన్నీ తెలుసుకోవాలి మనము. ఓకే, ఆ తర్వాత రెండవది ఏంటి? మీ యందు నా మాటలు ఉన్నాయడలా, మా మాటలు నిలిచి ఉన్నాయి అంటే ఏంటి? అదేంటి నిలిచి ఉండడం అంటే? నిలిచి ఉండడం అంటే నీ హృదయంలో తన వాక్యం మాత్రమే పర్మనెంట్ ప్లేస్ తీసుకొని ఉండాలా. వచ్చిపోయేదిగా ఉండకూడదు వాక్యము. అమ్మా బాగలేనప్పుడు వచ్చింది, బాగున్నప్పుడు పక్కన పెట్టేసే దాన్ని. అది అందుకే ఇది మతం కాదు నాయన, వాడుకునేదానికి ప్రభువుని తండ్రి ఆయన. ఓకే, నా యందు మీరును మీ యందు నా మాటలు అంటే ఆయన మాటలు నిలిచిపోవాల నా జీవితంలో. అప్పుడు బైబిల్ అంటుంది నీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహించబడును. ఆయన మాటలు ఎక్కడుండాలా? నా హృదయంలో నుంచి నోట్లోకి అనుక్షణము వస్తూ ఉండాలా. అందుకే యెహోషువతో దేవుడు ఏమన్నాడు 1:8,
యెహోషువ, నువ్వు విజయం సాధించాలంటే, నువ్వు సక్సెస్ఫుల్గా ఉండాలంటే, నీ మార్గములో ఎక్కడ కాలు పెట్టినా నువ్వు సక్సెస్ కావాలా, విజయం కావాలంటే ఏం చేయమన్నాడు యేసు ప్రభు? యెహోవా దేవుడు ఏమన్నాడు? దివారాత్రులు నీ యొక్క ఈ ధర్మశాస్త్రం అంటే బైబిల్ నీవు బోధించక తప్పిపోకూడదు. ఒక రాత్రిలో దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు. చాలామంది చేసే దాంట్లో పరిగెడతా ఉంటారు. అలా ముందర చూడండి ఒక మాట, చేసేదానికి పరిగెడతా ఉంటారు క్రైస్తవులు. చేసేదానికంటే తెలుసు కదా, వాక్యానుసారం జీవించేదానికి. నేను మీకు ముందే చెప్తాను అడ్వాన్స్గా, నువ్వు వాక్యానుసారం జీవించలేవు నువ్వు వాక్యం చెప్పుకోకుంటే. నువ్వు వాక్యం చెప్పినప్పుడు నీ మైండ్ ట్రాన్స్ఫార్మ్ అయ్యి నువ్వు చేయడం ఈజీ అయిపోతుంది. చాలామంది చేసేదానికి పరిగెత్తా అంటారు సీక్రెట్ తెలియక. నువ్వు ఎప్పుడైతే వాక్యం చెప్తూ ఉంటావో, ఎప్పుడు వాక్యాన్ని స్మరిస్తా, వాక్యాన్ని పలుకుతూ ఉంటావో, వాక్యాన్ని పలుకుతూ ఉంటావు. అందుకే బుక్ ఇచ్చింది మీకు, అందరూ కొనుక్కున్నారు, దాచిపెట్టినారు అనుకుంటా. అందరూ చెప్తూ ఉండాలి వాక్యాన్ని. నువ్వు చేసేది ఈజీ. వాక్యానుసారం జీవించేది చాలా ఈజీ నాయనా. హలో, నువ్వు అబద్ధం చెప్పుకునడం చాలా ఈజీ, నువ్వు ఇంకొకరు చెప్పించుకునడం చాలా ఈజీ. ఇప్పుడు ఎందుకు తెలుసా కష్టం అనిపిస్తుంది చాలామందికి క్రైస్తత్వం లేదంటే వాక్యానుసారం జీవించడము? వాళ్ళు చెప్పరు దాన్ని, నువ్వు చెప్తే చేయడం ఈజీ. ఓకే, ఎనియో అక్కడ ఏం రాయబడింది? దివారాత్రులు దాన్ని ధ్యానించినడలా. ధ్యానించడం అంటే ఏంటి? మెల్లిగా నువ్వు మాటలు చెప్పడం, వాక్యం. యేసయ్యా, నువ్వు తిన్న దెబ్బల చేత నాలో స్వస్థత ఉంది, అనారోగ్యంగా బాధపడతాను, అయినా నీ వాక్యం నిజం తండ్రి. అయా, నువ్వు నా పిల్లల మీద నీ కృప ఉంచు, నా పిల్లలు వడదిల్లుతారు, ఏ స్థితిలో కూడా పోనీకూడదు. అదే ఒకటి మళ్ళీ పెట్టాను, యోహాను సువార్త 15:7. ఏమన్నాడు యేసు ప్రభు? నా యందు మీరును మీ యందు నా మాటలు ఉండాలా. వాడు మార్కులు సరిగ్గా తేలేదనుకో, వానికి ఇష్టానుసారం నువ్వు చెప్పించావనుకో, నువ్వు మళ్ళీ అది ఆయన మాటలు నీళ్ళు నిలిచి ఉండడంలా. ఏ స్థితిలో కూడా నువ్వు నీ బిడ్డల్ని ఆశీర్వదించే తప్ప శాపం మాట్లాడవు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు బాగా వినండి, మీ నోట్లో శాపం అనేది వచ్చిందనుకో, మీ జీవితం బాగుండదు. ఫస్ట్ నేను ఆదివారం కూడా చెప్పాను, నేను మీకు, మీ పిల్లల్ని శపించారనుకో, మీరు పిల్లలకి బెత్తం వాడండి కానీ శపించద్దండి. మాట్లాడండి, వాక్య ప్రకారం చెప్పండి. ఒకవేళ మొండిగా ఉంటే చిన్నపిల్లలకి బైబిల్ అంటుంది మొండితనం ఎట్లా పోతుంది? బెత్తంతోనే పోయేది. ఓకే, చాలామంది అప్పుడు చేయరు, అప్పుడు ఏందిందో చేస్తారు. పెద్దనే కొట్టే ప్రయత్నం చేస్తాడు, పెద్దనే వాడు అంటాడు స్టాప్ మ్యాన్, చాలు. వాడు ఇంత ఎత్తు ఉంటాడు, అప్పుడు కట్టి తీసుకుంటాడు ఇతను, అంటే చెయ్యి ఎత్తుతారు. అమ్మా, బైబిల్ చెప్పినట్టే చేయండి. పెద్ద పిల్లల్ని ఎప్పుడు కొట్టలేం, మనం కొట్టకూడదు కూడా. అందుకే బైబిల్ దేవుడు ఆల్రెడీ చెప్పాడు చిన్నప్పుడే కొట్టాలని. ఓకే, ఎనో నా మెయిన్ పాయింట్ ఏమంటే శపించకూడదు. ఓకే, సెకండ్ మనము ఆయన యందు మనము, ఆయన మాటలు మన యందు ఉండాలి అనుక్షణము. అర్థమైందా? అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? 8వ వాక్యం పెట్టమా, ఏం జరుగుతుందో చూడండి. బహుగా ఫలించుట వలన నా తండ్రి యొక్క తండ్రికి నా తండ్రి మహిమపరచబడును. చాలామంది క్రిస్టియన్స్, లైక్ క్రిస్టియన్స్ అనే వస్తుంది ఆ నోటికి మాటకి. దేవుని బిడ్డలో చాలామంది దేవుని యొక్క పిక్చర్ ఏముందో తెలుసా? చాలామంది ఏమనుకుంటారు దేవుని గురించి తెలుసా? ఎంత భంగపోవాలో ఆయన్ని, ఎంత ఏడుసాల్లో, ఎన్ని రోజులు ఉపవాసం ఉంటే ఇంటాడో ఏమో ఆయన. అయ్యో కష్టమప్ప ఆయన నమ్మి ఒప్పించడము, ఎంత ప్రార్థన చేయాలో ఏమో. సరేలే ప్రార్థన చేస్తాం, ఏం చేస్తాం? నో పిల్లరా, అంత బ్యాడ్ పిక్చర్ అది మీలో. బైబిల్ ఏమంటాను చూడండి, యేసు ప్రభువు చెప్తాను ఇది మాటలో, ఆయన యొక్క మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహిమపరచుడబడును. ఇంగ్లీష్లో చూడండి, గ్లోరిఫైడ్. చూసారా, హియర్ ఇన్ మై ఫాదర్ గ్లోరిఫైడ్ అంటే తెలుసా నీకు అర్థము? కీర్తి, మహిమ, ఆయన పేరు. అంటే నువ్వు అడిగిందంతా పొందుకుంటే ఎవరికంటే మర్యాద. చూసారా, అసలు బైబిల్ ఏం చెప్తుంది? మనమే ఆలోచిస్తాం, మనం కూడా దేవుడు బంక ఈడని. హలో, దేవుడు అంటాడు, బాబు నేను నీకు ఇయ్యాలరా, నేను నీకు ఇస్తేనే నాకు మహిమ, నాకు కీర్తి, నాకు మంచి పేరు వస్తుంది. నీ దగ్గర లేకుంటే నాకు అవమానం. దేవుని యొక్క హృదయం అది పిల్లలు. సో ఓకే, బైబిల్ ఏమంటే మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడిన, ఇందుకే మీరు పిలువబడితే. ఎందుకంటే పిలువబడిండేది పిల్లరా,
ఇందువలన మీరు ఏమవుతారంట చూడండి. అంటే నా దగ్గర ఆస్తి ఉంటే ఎవరికి గౌరవము? నువ్వు నేను ఇంటర్నల్ సెకండ్ లైన్ వాళ్ళు ఇంటర్నల్ బంగారులు మీరు నేను ఆరోగ్యం ఉంటే ఎవరికి గౌరవము, ఎవరికి కీర్తి? అంటే ఆయన అహర్నిశలు నీ కోసం నా కోసము మేలుతో నింపాలని తాపత్రయం దేవునికి. కానీ ఎక్కడ సమస్య వస్తుంది? ఆయన యందు మనం ఉన్నాము, చాలా వరకు అన్నీ నేర్చుకుంటా ఉన్నాం. రెండవది మనం ప్రాబ్లం మన జీవితంలో ఏంటది? మన నోట్లో ఆయన మాటలుండవు. ఓ రకం మన హృదయంలో లేవు కాబట్టి నోట్లోకి రావు. సజ్జనుడు ధననిధి అది హృదయం, ఇక్కడ ఉంటేనే ఇక్కడికి వచ్చేది. ఓకే, ఈరోజు ఏం నేర్చుకుంటాను నేను? విశ్వాసంతో కూడిన ప్రార్థన. సో విశ్వాసంతో కూడిన ప్రార్థనలో ఏం చేస్తావు? నువ్వు వాక్యాన్ని చెప్తావు. ఎందుకంటే నేను చెప్తున్నా, మెయిన్ పర్సూట్ ఆఫ్ ఎ బిలీవర్, ఒక విశ్వాస యొక్క మెయిన్ ఏమంటారు పర్సూట్? హలో, పరిశ్రమ ఏమంటారు? హలో, మెయిన్ పని ఏమై ఉండాలంటే, మాటి మాటికి చెప్తున్నా అదే నేను వేరే వేరే విధాలుగా, నువ్వు వాక్యంతో నిన్నే ఉండాలా. అదే నీ పర్సూట్. అంటే ఒక క్రైస్తవుడు యొక్క జీవితంలో రక్షణ పొందుకున్న తర్వాత నాకేం సార్ పని, మెయిన్ పని ఏమో చెప్పండి సార్ అంటే, నువ్వు వాక్యంతో నింపబడతానా అంటే నువ్వు ఫస్ట్ చెప్తా ఉండాలి వాక్యం. ఆరోగ్యం గురించి ప్రతి క్షణం ఆ వాక్యం టక్కని వాడు గుర్తు చేస్తాడు. అమ్మ ఏం గుర్తు చేస్తాడు? వాడు గుర్తు చేయకుండా నువ్వు వాక్యాన్ని చెప్తా ఉండాలా. ఉదాహరణకు అంటాడు, నీ భర్త పోయినాడు, మరి వాతావరణం బాగాలేదు, ఏడ యాక్సిడెంట్ అవుతుందో అని ఏం చెప్తావు? ఎవరు ఆ మాట అనేది? వాడు. నువ్వేమంటావు? ఏం చేయాలని, వర్షం వస్తుంది అట్లే. అదే వాక్యం చెప్పడం. ఏం చెప్తావు? దేవుని దూతలు నా భర్తని తమ చేతులతో ఎత్తి పట్టుకొని ఉన్నారు, మమ్మల్ని కాపాడేవాడు. గట్టి చెప్పాలా? ఇప్పుడు కూడా చెప్పడం. ఇప్పుడు పీసినాడుతున్నాం. ఇప్పుడే చెప్పుకోకుంటే మీరు ఏం చెప్తారా నాయన ఇంట్లోకి పోయిన తర్వాత? అమ్మా నన్ను కాపాడువాడు. నీ పిల్లలు స్కూల్ పోయినారు, వస యాడ జారిపడతాడో, యాడ కాలు దెబ్బ తగులుతుందో ఏమంటావు? ఎవరు కర్మకు వాళ్ళు బాధ్యులు అంటావా? నా కర్మ అంటారు కొంతమంది. అరే నీ కర్మ కాదు, ఈ తలకి కుట్టుకొద్దు. ఏం చెప్తావు? నా కుటుంబాన్ని నా పిల్లల్ని కాపాడేవాడు కునుకడు నిద్రపోడు. నా పక్కన 1000 మంది పన్నా, మా కుడి పక్క 10,000 మంది కొన్నా, నేను నా పిల్లలు కూలము గాక. నేను నా పిల్లలు ఆమెనన్నా చెప్పండి నాయన, నేను నా పిల్లలు వర్ధిల్లుదుము గాక, నిత్యం ఆరోగ్యం నందుగాక, బీపీ షుగర్ లాంటివి మా దగ్గర రావు గాక, మా దినములు మేము పూర్తి చేయదుము గాక. అర్థమవుతుందా? దీర్ఘాయుతో దేవుడు మమ్మల్ని తృప్తిపరచును గాక. మరణం అనేది మా సంఘంలో ఉండదు గాక. 90 years తర్వాతే ఉండును గాక. See, these are things you have to say. See, ఇదే చెప్పమంటే, ఇదే ప్రార్థన అంటే. చాలామంది అనుకుంటారు ఒక అర్ధగంట సేపు మోకాళ్ళ మీద, అది మంచిదే, గంట సేపు మంచిది, అది తప్పు కాదు నేను అనడంలా. బట్ ఎందుకు బైబిల్లో యేసుప్రభు అంటాడు ఎడతెగక? అనుక్షణం వాక్యం చెప్పు బిడ్డ. నీ శరీరం గురించి చెప్పు, నీ ఫేస్ గురించి చెప్పు. పిల్లలు బాధపడుతూ ఉంటారు చాలామంది యవ్వనస్తులు ఈ కాలంలో. ఎప్పుడు వాక్యం చెప్తా ఉండవు. నా బ్లడ్లో హీలింగ్ ఉన్నాయి, నా యొక్క ప్రతి నెల బహు ఆరోగ్యంగా నేను నా యొక్క దినాల్ని గడుపుతా. యేసుప్రభు ఏమన్నాడు? ఎట్లా బతుకుతాం మనము? వాక్యం ద్వారా. ఓకే, సరే. ఈరోజు ఇది జస్ట్ టచింగ్ అంతే, మీకు ఇంట్రొడక్షన్. ఇది మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే ఈరోజు నేను ప్రీచ్ చేయాల్సింది. ఒక వ్యక్తి ఎట్లా చెప్పాలా? ఓకే, నేను ఈరోజు మీకు అబ్రహాం జీవితం ద్వారా నేను మీకు ఏం చూపించాలనుకుంటానంటే, చూడండి జాగ్రత్తగా వినండి. అబ్రహాం జీవితం ద్వారా ఏం చూపించబోతానంటే, నువ్వు యేసయ్యను ప్రభువుగా స్వీకరించిన తర్వాత ప్రతి క్షణం నువ్వు జీవించాల్సిన విధానం, విశ్వాసంలో జీవించాల్సిన విధానం. ఓకే, ఎందుకంటే అబ్రహాంను చూసి మనం నేర్చుకోవచ్చు ఈరోజు ఎలా నేను జీవించాలా. ఎందుకంటే ఆయన తన జీవితంలో అసాధ్యమైనది పొందుకున్నాడు. 100 సంవత్సరాల్లో అన్నీ పొందుకున్నాడు ఆయన. ఈరోజు కూడా పొందుకుంటానే ఉన్నాడు. ఎందుకంటే ఆయన జీవించిన విధానం అట్లా. అది ఆయన జీవించిన విధానము దేవుణ్ణి ఎంత సంతోషపరిచిందంటే, భూమి ఆకాశం ఉన్నంత వరకు నీకు పిల్లలు పుడతానే ఉంటారు.
అరే 100 సంవత్సరాలు ఒకడు కూడా లేడు, కానీ ఏం చేశాడని ఆయన ఈ రోజు వరకు పుడుతూనే ఉన్నారు. ఏం చేశాడు, ఎలా జీవించాడు ఆయన. ఓకే, ఆయన జీవితం గురించి చూసుకుందాం. సో నాతో పాటు ఫస్ట్ మీరు ఆదికాండం 15వ అధ్యాయం తీస్తే కొన్ని విషయాలు చూసుకొని మళ్ళా నేను ఒక 5 పాయింట్స్ అనుకుంటా, 5-6 విషయాలు మీకు చెప్తా ఈరోజు. ఆయన జీవితంలో నుంచి ఆయన చేసాడు. సింపుల్గా 6 గంటలు అయిపోవాలి మనకి ఇది, ఓకేనా. 8:30 అయిపోవాలని ప్రయత్నం చేద్దాం, కానీ నేను గ్యారంటీ ఇవ్వడం లేదు మీకు. ఓకే, 15వ అధ్యాయం మొదటి వాక్యం ఎవరైనా చదవండి. నిరుత్సాహపడకండి, కొంతమంది చాలా నిరుత్సాహపడతాను. ఓకే, 15వ అధ్యాయం మొదటి వాక్యము. ఇది జరిగిన తర్వాత తెలుగులోనే పెట్టినైనా, ఎందుకంటే పాపము చాలామంది బైబిల్ తీసుకుని వచ్చినారు, ఎందుకంటే అంత ప్రొఫెసర్స్ వస్తారు ఇక్కడికి కదమ్మా. భార్గవి ప్రొఫెసర్స్ ఎక్కువ. నువ్వు కాదరా, నువ్వు నాకు తెలుసు బైబిల్ తెలుసు, నేను ప్రొఫెసర్స్. బాబు నాన్న ప్రొఫెసర్ సుశాంక్, నీ బైబిల్ ఏడుందిరా? హలో, తీసుకో, అది సిగ్గుపడదు. పెళ్లి చూపులకు రాలే, నేనేం పెళ్లి కూతురునే, నువ్వు పాస్టర్ని. వాక్యం చదువు, వాక్యం తీసుకుని కూర్చో. చూసినా ప్రొఫెసర్లు ఏడున్నారు పాపంతో బైబిల్ చదువు. ఇక చాలామంది ఉన్నారు చెయ్యి ఎత్తిస్తే. మా స్వీటీ ఒకసారి నేను డిగ్రీ కాలేజ్ చదువుతానప్పుడు 12వ క్లాస్ వరకు బ్యాగ్ వేసుకొని పోతారు కదా మన వాళ్ళంతా. డిగ్రీ అయిన తర్వాత అట్లే పోతాను, బుక్స్ కొనొద్దా అంటే అట్లాంటివన్నీ ఏముండవంట. మేమైతే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అప్పుడు BA లీడ్ ఏదో చేస్తాను, కోర్స్ చదువుతాను. అమ్మ అట్లాంటి లేవు డాడీ అని నెట్లో చూసుకోవాల్సిందే. బుక్కులకి ఏమైనా ప్రైమరీ క్లాస్ అయిందనే. సో అందుకని చాలామంది ఇక్కడేం తీసుకురారు బైబిల్ గీబుల్. ఓకే, సో బైబిల్ ఉండాలి మన దగ్గర. ఓకే, ముందుకు వెళ్దాం. నేను 15 ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రాహామునకు దర్శనమందు వచ్చి, అబ్రాహామా భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పి 2వ వాక్యం చెప్పిన. అందుకు అబ్రాహాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానం లేని వాడే పోవచ్చున్నానే, దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త అగును కదా. ఉండుమా 2వ వాక్యంలోనే. ఈ యొక్క పొజిషన్ ఇది అబ్రహాం గురించి బాగా క్లియర్ చేసుకున్నా. అంత బ్రీఫ్ క్లియర్గా పోను, నేను అర్ధ గంటే ఉండేది. ముందర చూడండి, నేను అబ్రహాము దేవుణ్ణి వెంబడిస్తున్నాడు. ఆరంభమైంది అబ్రహాము నడవడం దేవునితో, ఆల్రెడీ కొన్ని ఆశీర్వాదాలు తీసుకుని. కానీ అబ్రహాంకి పాపము ప్రార్థన చేయడం రాదు. ఏం రాదు? ఈ పొజిషన్లో అబ్రహాంకి ప్రార్థన రాదు. అందుకే చూడండి లాంగ్వేజ్ ఎట్లుంటుందో. అమ్మ ప్రార్థనలో ఇట్లుండకూడదు నీ లాంగ్వేజ్. అప్పుడు ఎందుకు అబ్రహాం ఆ మాటలన్నీ అన్నాడంటే, అబ్రహాంకి ప్రార్థన చేసేకి రాదు. అబ్రహాంకి వచ్చింది అంతా దేవుడు కనపడేళ్ళకి నెగిటివ్గా మాట్లాడడమే తెలుసు. అబ్రహాం ఎవరి గురించి మాట్లాడుతున్నాం? విశ్వాసులకు. కానీ ఆరంభం ఎట్లుంది? 2వ వాక్యంలో మీరు చూసిన ప్రార్థన చేయడం రాదు. ఇంకా 3వ వాక్యంలోకి వచ్చినప్పుడు నోరు తెరిసేసాలు. ఏం మాటలు? నెగిటివ్ మాటలు, మర్మరింగ్ మాటలు, చెడ్డ మాటలు. 3వ వాక్యం పెట్టినా, మరియు అబ్రహాం ఇదిగో నీవు నాకు సంతానం ఏమీ లేదు కనుక. ఎవరు లేదని సంతానం చూసారా? మనోళ్ళు ఇప్పుడు ఎంతమంది, ఏది ప్రభువాను నమ్ముకొని ఇన్నేళ్ళు అయిపోయానని, ఏది నువ్వు చేస్తానేది దేవునితో మాట్లాడే విధానం ప్రార్థనలో తెలియక. అబ్రహాం కూడా ఆ టైప్ మనిషే. ఎక్కడి నుంచి ఎక్కడికి జంప్ చేశాడో అదే మనం జంప్ చేయాలా ఈరోజు. నెగటివ్ మాటలు ఏమంటున్నాడు? రాంగ్ కన్ఫెషన్. హృదయంలో నుంచి ఏం రావడంలా? వాక్యం రావడంలా. ఏమొస్తుంది? కర్స్ వస్తుంది దేవుని గురించి. ఇది అబ్రహాం ఇదిగో నీవు నాకు సంతానం ఇవ్వలేదు కనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడని చెప్పగా, అది ఆయన యొక్క ఇనిషియల్ కండిషన్. మీరు అనుకునే వాళ్ళు అబ్రహాం రావడంతోనే మనలాంటి వాడే అబ్రహాం కూడా, ఎగ్జాక్ట్లీ మనలాంటి వాడు. అయితే అబ్రహాం దగ్గర ఉన్న స్పెషల్ గుణం ఏంటంటే తను మార్పు చెందాడు. తర్వాత ఎక్కడ 4వ వాక్యంకి వచ్చినప్పుడు తన లైఫ్ టర్న్ అయింది. ఈ 4వ వాక్యం తర్వాత అబ్రహాం జీవితాన్ని మీరు ముందు చూస్తే, ఆ తర్వాత చూస్తే తన పెదవుల గుండా ఎన్నడే కానీ దేవుని వాక్యాన్ని విరోధంగా మాట్లాడినవాడు కాదు. ఈ లాంగ్వేజ్ ఇక్కడే స్టాప్ అయింది. ఎప్పుడు స్టాప్ అయిందో తెలుసా? 4వ వాక్యంలో ఏం చెప్పాడు ఆయన? యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీ వారసుడు కాడు,
నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుని చెప్పి ఏమొచ్చిందంట ఆయన దగ్గరికి? యెహోవా వాక్యం వచ్చింది. పిల్లరా, అబ్రహాము మార్పు కారణం అంటే అబ్రహాము అంతవరకు వాక్యంతో మాట్లాడేవాడు కాదు. ఇప్పుడు ఇక్కడ 4వ వాక్యం ఎప్పుడైతే అబ్రహాం దగ్గరికి వాక్యం వచ్చిందో వాక్యాన్ని పట్టుకున్నాడు. ఆయన ఇష్టానుసారంగా మాట్లాడేవాడు. మీరు నేను ఎప్పుడు వాక్యం పట్టుకొని ఉండాలి అబ్రహాం లాగా. అందుకే ఆ తర్వాత అబ్రహాం భాష వేరే అయిపోతుంది. దేవుడు అన్నాడు అబ్రహాం దగ్గరికి వాక్యం రాగానే ఏమైంది? 5-6 వాక్యాలు చదువు. 5వ వాక్యం చదువు, 6వ వాక్యం పెట్టు. అది 5-6 చదువు నేను. మరియు ఆయన వెలుపలకి అతన్ని తీసుకొని వచ్చి, ఎవరు? దేవుడు అబ్రహాంని బయటికి తీసుకొచ్చాడు. వచ్చిన తర్వాత ఏమన్నాడు? 4వ వాక్యంలో వాక్యం వచ్చింది. ఏం వాక్యము? ఏం వాక్యం వచ్చింది? ఎలియాజరు నీ యొక్క సంతానం కాదు. అర్థమైందా? నీ గర్భవాసమందు పుట్టినవాడే. అదే ఇక్కడ రాబడి యెహోవా వాక్యం అతని ఎదుగు వచ్చి, ఇతడు నీ వారసుడు కాడు, నీ గర్భవాసమును పుట్టబోచున్నవాడు నీకు వారసుడు అని చెప్పిన అదే వాక్యం ఆయన దగ్గరికి వచ్చింది. అదే అబ్రహాం ఏం చేశాడు? ఆ వాక్యాన్ని పట్టుకున్నాడు. పిల్లలు చూడండి, ఆ తర్వాత ఏం రాబడింది? మరియు ఆయన వెలుపలికి తీసుకుని వచ్చి నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రం లెక్కించుటకు నీ చేతిని లెక్కించమని చెప్పాను, సంతానం అలాగుండి చెప్పాను. తర్వాత అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఇది మనం ప్రీచింగ్ ఈరోజు. ఇక్కడ రాయబడింది అతను యెహోవాను నమ్మెను. నేను ఇంక నుంచి ఒక 6 పాయింట్లు ఈరోజు సమయం తగ్గట్టుగా మీకు చెప్పాలనుకున్నా. ఇప్పుడు బైబిల్ అంటుంది ఎప్పుడైతే వాక్యం ఆయన దగ్గరికి వచ్చిందో ఆయన నమ్మినాడంట దేవునికి. ఆ తర్వాత మీకు తెలిసి ఏం జరిగింది? దేవుడు బిడ్డని ఇవ్వడం జరిగింది. ఓకే, ఈరోజు ప్రీచింగ్ ఏంటంటే నాది, నమ్మిన వ్యక్తి ఎలా జీవిస్తాడు తన జీవితాన్ని. ఎందుకంటే అబ్రహాము తనకు కావాల్సింది పొందుకున్నాడు దీని తర్వాత. ఎందుకంటే అబ్రహాం నమ్మాడు. సో నమ్మిన తర్వాత ఎలా ఒక మనిషి జీవించాలి? నువ్వు నేను కూడా ప్రభువుని నమ్మాం పిల్లరా, ఆయన రక్షకుడుగా అంగీకరించాం. సో ఇప్పుడు మనం తెలవాల్సింది ఏంటంటే నమ్మిన నువ్వు ఎలా నువ్వు ఇంకా బ్రతకాలి నీ జీవితాన్ని, ఆ తర్వాత ఎలా బ్రతకాలి. దేవుడు ఇక్కడైతే మీరు 15:6లో కేవలం ఒక మాట కనపడుతుంది మీకు, నమ్మెను అని. దీన్ని పరిశుద్ధాత్మ దేవుడు రోమీలు రాసిన పత్రికలో పౌలు ద్వారా క్లియర్గా రాయించాడు, నమ్మడం అంటే ఏంటని. అమ్మా ఇక్కడ మనకు ఒక లైన్లో యెహోవాను నమ్మెను, అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచెను. ఇంకా ఆ తర్వాత మీరు పోతే పిల్లలు పుట్టడం అని జరుగుతాయి. కానీ ఏంటి నమ్మెను? నమ్మడం అంటే ఏంటి? నమ్మిన వ్యక్తి ఎలా బ్రతుకుతాడు? అబ్రహాము ఎలా బ్రతికాడు నమ్మిన తర్వాత? అంతకుముందు నమ్మేవాడు కాదు, మనం చూసుకున్నాం, ప్రార్థన చేసి వచ్చేది కాదు, నెగిటివ్ మాటలు మాట్లాడేవాడు. ఇక్కడ బైబిల్ అంటుంది ఆయన నమ్మాడు. నమ్మిన తర్వాత ఎలా ఆయన జీవితం ఉందనేది దేవుడు అపోస్తలులకు పౌలు ద్వారా బ్రహ్మాండంగా రాయించాడు. ఆ భాగంలోకి మనం వెళ్దాం. ఓకే, అంతకుముందు మీరు చూసి చెప్పలేరా? అందుకే అబ్రహాము జీవితం మీకు నాకు ఎందుకు ప్రాముఖ్యమైందంటే ఏనండి, బైబిల్లో అబ్రహాం గురించి దేవుడు అంటాడు విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు. అంటే విశ్వాసము నేర్చుకోవాలి అంటే అబ్రహాంతోనే మీరు నేను నేర్చుకోవాలి అని అర్థం. ఇంకో మాట కూడా చెప్తున్నా, జాగ్రత్త వినండి. దేవుడు అనుకుంటే అబ్రహాంకి ఎప్పుడో పిల్లలు ఇచ్చేసేవాడు. ఆ దేవునికి ఏం కష్టం పిల్లలు ఇవ్వడం చెప్పండి. కావాలనే దేవుడు అబ్రహాంకి విశ్వాసం నేర్పేయాలనే దేవుడు ఇవ్వలే. అబ్రహాముకి దేవుడు కోరిక ఏమంటే నువ్వు విశ్వాసం ద్వారా తీసుకో బిడ్డని, నీకు నేను విశ్వాసంలో జీవించడం నేర్పిలా. నీకు నేర్పడం ద్వారా నీ సంతానం నేర్చుకుంటారు విశ్వాసంలో ఎలా జీవించాలా, విశ్వాసం ద్వారా ఎలా వాళ్ళ జీవితంలో పొందుకోవాలని. అందుకే అబ్రహాముకి దేవుడు ఈకుండా పిల్లల్ని విశ్వాసం ద్వారా తెచ్చుకోమని విశ్వాసాన్ని నేర్పించాడు. అందుకే విశ్వాసులకు తండ్రి. ఈరోజు మీరు నేను కూడా ఎగ్జాక్ట్లీ దేవుని కోరిక ఏంటంటే నిన్ను చూసి అబ్రహామా నీ సంతానం కూడా నేర్చుకుంటారు, వాళ్ళు కూడా నా చేతి నుంచి ఈ విధంగానే ప్రతిదీ పొందుకోవాలా. అది దేవుని యొక్క ప్లాన్. అందుకే 100 ఏళ్ళ వరకు ఆపాడు అబ్రహాంని.
ఈరోజు మీకు ఒక మాట చెప్తున్నా, మీ జీవితంలో ఏది ఆగకూడదంటే అబ్రహాము నమ్మిన వ్యక్తి ఎలా జీవించాడో అలా మీరు నేను జీవించాలి పిల్లరా. ఓకే, ముఖ్యంగా ప్రార్థనలో మనం ఏం చేయాలా, ఇలాంటి దినమంతా కూడా ఎలా మనం ప్రవర్తించాలా అనేక 5 విషయాలు మీకు చెప్తాను నేను. ఓకే, ఫస్ట్ది మీరు చూసినట్లయితే అబ్రహాము జీవితంలో ఫస్ట్ పాయింట్ నేను మీకు చెప్పాల్సింది, అబ్రహాము ఏం చేశాడు? దేవుని మాటను నమ్మాడు కదమ్మా. ఆయన దగ్గరికి ఏమొచ్చింది? దేవుని వాక్యం. ఫస్ట్ పాయింట్ రాసుకోండి, దేవుని వాక్యాన్ని నమ్మాను. నువ్వు విశ్వాసంలో నడిచే వ్యక్తివైతే, నువ్వు నమ్మకంతో దేవునితో నడిచే వ్యక్తివైతే ఫస్ట్ నీలో అబ్రహాములో ఉన్న గుణం నీలో ఉండాలి. ఏంటది? ఆయన దేవుని మాటను నమ్మెను కదా. ఇంగ్లీష్లో బిలీవింగ్ ఇన్ గాడ్స్ వర్డ్, దేవుని వాక్యాన్ని నమ్మాడు పిల్లరా. ఏం వాక్యాన్ని నమ్మాడంటే, నువ్వు అనేక జనములకు తండ్రి వగుదువు అని దేవుడు చెప్పాడే, దాన్ని నమ్మాడు ఆయన. అంతకుముందు ఏం చేసేవాడు? మర్మరింగ్ చేసేవాడు. అంతకుముందు ఏం గునిగేవాడు. ఏమీ చేయం ప్రయోజనం, నువ్వు ఏం చేస్తాం నీవు ఆయా అమ్మా, నువ్వు ఇచ్చిందంతా ఎవరో తీసిపోతారు, నాకేం లాభం దీంతో, మాకు పిల్లలు లేక. నేను చెప్తున్నాను నీకు, దినంలో ఫస్ట్ పాయింట్ నేర్చుకుని ముందు చూడైనా మర్మరింగ్ నీ జీవితంలో ఉండకూడదు. ఏ స్థితిలో నువ్వు అయి వెళ్తున్నా నీ నోట్లో వాక్యమే రావాలా, కృతజ్ఞతతో నిండిన వాక్యమే. ఏది లేకున్నా కూడా దేవుడు కాదు ఆపుతాండేది, నీ మాటలే ఇంతవరకు ఆపిండేది. అబ్రహాం మాటలే ఆపిండేది. అబ్రహాం ఏ రోజైతే వాక్యం రాగానే దాన్ని పట్టుకొని ఫస్ట్ పాయింట్ నమ్మాడు. ఇంకా మాట్లాడడం మానేశాడు. ఏ మాటలు? తనకి ఇష్టానుసారం వచ్చిన మాటలు మానేశాడు మాట్లాడడం. బైబిల్ అంటుంది, అందుకే అతన్ని దేవుడు నీతిమంతుడుగా ఎంచానంటే ఇంకా నువ్వు అన్నీ పొందుకునేదానికి అర్హుడవి. ఎందుకంటే నువ్వు నా మాట నమ్ముతున్నావు బిడ్డా. మొదటి పాయింట్ నా జీవితంలో ఉండాల్సిందే, దేవుణ్ణి తెలుసుకుని రక్షణ. ముందు చూడలేనా, వాక్యం నీలో ఉండాలా, వాక్యంతో నింపబడాలి, వాక్యంను గట్టికి పట్టుకోవాలా. వాక్యమే లేకుంటే నువ్వు ఎలా ఇంకా దేవుని చేతిలో నుంచి ఏమన్నా పొందుకోగలవు? అబ్రహాముకి వాక్యం రాగానే పట్టుకున్న వాక్యాన్ని. క్రైస్తవులతో వచ్చిన సమస్య ఏంటంటే ప్రభువుని రక్షణ అంగీకరిస్తారు, ఆ తర్వాత కనపడరు పిల్లరా. బైబిల్ ఏమంటుందో తెలుసా? వాక్యం వినుట వలన విశ్వాసం వచ్చేది. అమ్మా, నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని మాటికి వింటావో బిడ్డా, నువ్వు సంఘానికి రాకుండా, నువ్వు వాక్యం వినుకోకుండా ఎలా నీకు అబ్రహాంకి ఇచ్చినట్లు దేవుడు వాక్యం ఇస్తాడు నీకు? ముందర చూడండి నాయనా. చాలామంది జీవితాలు నేను చూశాను బ్రదరా. సంఘాన్ని ఒక ఏదో ఇన్స్టిట్యూట్ లాగా టైం దొరికితే పోతాంలే. హలో, నువ్వు జీవితంలో ఎలా పైకి వస్తావు బిడ్డా? ఆయనే కదా నీ జీవితంలో ఏదైనా చేయాలంటే చేయాల్సింది, దేవుడే కదా నీకు ఇయ్యాలా. ముందర చూడండి బ్రదరా, ప్లీజ్ ముందర చూడండి. నేను యేసు ప్రభుకి బంధువుగా ఉండకూడదు. మనం బంధువులం కాదు యేసు ప్రభుకే. నేను బంధువులం కాదు యేసు ప్రభుకే. బంధువులు ఎప్పుడొస్తారు? ముఖ్యంగా కొంతమంది బంధువులు ఎప్పుడొస్తారో తెలుసా? ఈసీజీ టైంలోనే వచ్చేవాళ్ళు. తెలుసా ఈసీజీ అంటే? ఎంతమంది తెలుసు ఈసీజీ అంటే? ఈస్టరు, క్రిస్మస్, గుడ్ ఫ్రైడే. ఎందుకంటే వీళ్ళు బంధువులు, అప్పుడే వచ్చేది వీళ్ళు. అందుకే వీళ్ళు ఈసీజీ ఎప్పుడు బాగుండదు, ఎప్పుడు అబ్నార్మలే ఉంటుంది. ఏడని పోతే డాక్టర్ ఏం ఫస్ట్ చెక్ చేస్తాడు? వీళ్ళు ఈసీజీ ఎప్పుడు బాగుండదు, ఎందుకంటే వీళ్ళు వచ్చి వినరు, ఎందుకంటే వీళ్ళు బంధువులు. యేసయ్యకు కావాల్సింది తన బిడ్డలు. నువ్వు ఒక మాట ఆలోచించు బిడ్డ, నీకు బిడ్డలు ఉన్నారు, వాళ్ళు నువ్వు కన్న బిడ్డలు నీ దగ్గర ఉన్నారు, నీ ఇంట్లో. ఆలోచించు. నువ్వు తండ్రి అని ఆయన్ని పిలుస్తున్నావు, నీ పిల్లలు నీకు తండ్రి అంటున్నారు. సాయంత్రం అయ్యాలకి వాళ్ళు ఏడన్నా వేరే ఇంట్లోకి పోతే అదేంటది? సంబంధమా? నీతో బంధమా? అది నువ్వు ఉండగలవా అసలుకి?
బతుకాది అసలు ఉంటుంది అట్లా ఎప్పుడన్నా? నువ్వు ఆయన్ని తండ్రిగా ఎంచుకోకుండా ఏదో నువ్వు బంధువుగా వచ్చి టైం దొరికిన వస్తావు, ఎవరైనా ఏదైనా కొంచెం పిలిస్తే పారిపోతావు వాళ్ళతో పాటే, వాళ్ళే దేవుడు మాదిరే. సో ఇవే సమస్యలు మీ జీవితంలో, క్రైస్తవ దేవుని బిడ్డలకు వచ్చే సమస్యలు. అన్నీ గమనిస్తాడు ఆయన. నువ్వు గమనించావా? మీ పిల్లలకి అర్ధ గంట లేట్ అయితే పిల్లడు స్కూల్ నుంచి నీకు ఏమేమో అయిపోతుంది. నువ్వు ఇక్కడ కనపడుకోకుండా దేవుని సన్నిధిలో నీకు ఇచ్చిన సంఘంలో రాకుండా నువ్వు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నువ్వు సక్సెస్ అవుతానని? నీకు రాకుండా చేసేదానికి చాలా పనులు జరుగుతున్నాయి. ఎక్కడ ఉన్నారా ఎవరైనా అట్లా దేవుని దగ్గర రాకుండా సాధించిన వాళ్ళు ఈ సృష్టిలో? నువ్వు బంధువు కాదు. నువ్వు బంధువు అనుకుంటే ఆయన కూడా ఏం చేయలేడు. ఆయన కూడా ఏం చేయలేడు నీ జీవితంలో. నేను నీ కుమారుడున్నాయా, నీ కుమార్తెనయా, నా ఇంటికి అందుకే నా ఇంట్లో నేను ఉంటానయా. ఇది ఇల్లు, ఇది దేవుని ఇల్లు. వాకిళ్ళు తెరవబడితే పిల్లలు ఇంట్లో ఉండాలా. నీ ఇంట్లో వాకిళ్ళు తెరిచినప్పుడు నీ పిల్లలు ఇంట్లో లేరనుకో, నువ్వు ఏమని ఎంచుతావు? నేను చెప్పకూడదు, మీకు తెలిసి ఏమెంచుతావు నువ్వు అంటావు. ఏమంటావు తెలుసా? ఏం బతుకురా ఇది, నా పిల్లలు ఆడున్నారో తెలియదు, ఎప్పుడు వస్తారో తెలియదు, ఎప్పుడు పోతారో తెలియదు, అసలు నాకు వాళ్ళకి ఏం సంబంధం, అసలు ఏంట్రా ఇది, ఎందుకు కన్నాను రా ఇట్లా పిల్లలు అనుకుంటాను. ఆయన తండ్రి. అబ్రహాముకి దేవుడు ఎందుకు అంటున్నాడు తెలుసా? నన్ను నమ్మాడు ఈ వ్యక్తి అని. ఎందుకంటే అబ్రహాము దేవుని వాక్యాన్ని పట్టుకున్న వ్యక్తి. ఫస్ట్ క్యారెక్టర్ అది. నేను చెప్తున్నా, మీకు నాకు కావాల్సింది ఆయన వాక్యం. నువ్వు వచ్చి వినక, ఇంట్లో బైబిల్ చదవక, ప్రార్థన చేసుకోక, వాక్యం ఏం చెప్తుందో నా భార్య గురించి, పిల్లల గురించి, డబ్బు గురించి, ఆరోగ్యం గురించి, నా యొక్క అసలు ఎందుకున్నాను నేను, ఎందుకు బ్రతుకున్నాను అనేది నీకు అర్థమే కాకుండా ఏం బ్రతుకుతావు? సో అర్థం ఉండదు పిల్లరా లైఫ్కి. సో ఫస్ట్ పాయింట్, వాక్యం పట్టుకోవాలి, వాక్యం కలిగి ఉండాలి నేను. అబ్రహాం దగ్గర ఏమొచ్చిందంట? వాక్యం వచ్చింది. అందుకే ఆ వాక్యాన్ని నమ్మాడు. ఓకే, రెండో గుణం చూడండి. కొద్ది చెప్పాలి నేను టైం బట్టి. రెండో గుణం అబ్రహాంలో ఉండింది, బెస్ట్ గుణం ఏమంటే, వింటానారా? నేను ఆడు చదవలేదు నేను మీకు. తర్వాత ఏం పెట్టావు? 15 రోమియోలు రాసిన పత్రిక 4వ అధ్యాయం. నేను మీకు ఆ పాయింటే చదివిలే. 4వ అధ్యాయం 17 నుంచి చదువు. 17లో రాయబడింది కదా, నేను చదివిలే మీకు. ఫస్ట్ పాయింట్ మైక్రో చదువు, నువ్వు స్క్రీన్లో పెట్టినాను ఇంక నుంచి. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులకును తాను విశ్వసించిన దేవుని ఎదుట. ఇంగ్లీష్లో చాలా లేనివాడు ఉన్నాడు. ఓకే ఎనీహౌ సి ఫస్ట్ పాయింట్ తన ఇంగ్లీష్లో మరి యాజ్ ఇట్ ఈస్ రిటన్ అంటే అబ్రహాముకు చెప్పాడు కాబట్టి దేవుడు ఇక్కడ అంటాడు. ఇంగ్లీష్లో మీరు చూస్తే అది పట్టుకున్నాడంట. ఎవరు? అబ్రహాం పిల్లరా. ఓకే ఎనీహౌ ఫస్ట్ పాయింట్ ఏంటి? దేవుని వాక్యం కలిగి ఉండాలా. ఓకే, అందుకే చూడండి 18, 19 ఏం రాబడి చూడండి. ఇంగ్లీష్లో యాజ్ ఇట్ ఈస్ రిటర్న్ అంటే అక్కడ రాయబడినట్లుగా, చెప్పబడినట్లుగా. అప్పుడు బైబుల్ లేదు వాళ్ళ దగ్గర. అందుకే దేవుడు చెప్పబడినట్లుగా ఈయనేం చేశాడు? ఏమన్నాడు? దేవుడు నిన్ను తండ్రిగా చేస్తానంటే ఆ మాటని పట్టుకున్నాడు అబ్రహాము. అది ఫస్ట్. మీరు నేనేం చేయాలా? దేవుని వాక్యాన్ని పట్టుకోవాలి పిల్లరా. అందుకే వచ్చి వినాలా. ఫస్ట్ పాయింట్ అది. ఓకే, సెకండ్ పాయింట్ మనం వెళ్దాం. రెండవ గుణం ఏంటంటే అబ్రహాంలో ఉన్నింది. ఓకే, 17వ వాక్యంలోనే పెట్టాను, పెద్ద సైజ్ చేయది. అబ్రహాముకి రెండవ గుణం ఏంటంటే మీకు నాకు కూడా కలిగి ఉండాలా. అబ్రహాము నమ్మేవాడు దేవునికి ఇంపాసిబుల్ ఏది లేదని. అది రాయబడింది. తాను విశ్వసించిన దేవుని ఎదుట మృతులను సజీవులుగా చేయవాడును, లేని వాటి ఉన్నట్టు పిలిచి దేవుడు ఎదుట అతడు మనందరికీ తండ్రి ఉన్నాడని గురించి అనేక ఓకే సి అబ్రహాం దగ్గర ఉండేది ఏంటంటే పాయింట్ సెకండ్, దేవుని ఎప్పుడు అబ్రహాం ఏం చెప్పేవాడు అంటే, దేవుని గురించి అబ్రహాము హీజ్ ఏ ఇంపాసిబుల్ పని చేసే దేవుడు. అంటే దేవుడు చేయలేనిది ఏదీ లేదు. రెండో గుణం మీకు నాకు దేవునితో నడవాలండి. ఫస్ట్ వాక్యం ఉండాలా. సెకండ్ ఏముండాలైనా నీ నా హృదయంలో
అబ్రాహాంకి ఏముందంటే ఆయన మృతుల్నే సజీవులుగా చేసే దేవుడు. ఆయనకి ఇంపాసిబుల్ ఏదీ లేదు, అన్నీ పాసిబుల్. నువ్వు నేను ప్రతి క్షణం నా మైండ్లో అదే ఉండాలి. చాలామంది క్రైస్తవులు ఐ డోంట్ నో ఏ బైబిల్ చదువుతారో కానీ అద్భుతాలు లేవు, స్వస్థతలు లేవు, పేతురుతో ఆగిపోయినాయి, అపోస్తులతో ఆగిపోయినాయి, లేకుంటే అది లేదు ఇది లేదు, అంతా అబద్ధం పిల్లరా. నాకు తెలియక అడుగుతాను, నువ్వు అసలు అది లేదు ఇది లేదంటే ఏం చెప్తావు నువ్వు బైబిల్లో నుంచి నువ్వు ఇతరులకి? ఏంది లేకుండా ఏందుంది ఇంకా బైబిల్లో? అందుకే నమ్మద్దండి, ప్రతిదీ ఉంది. ఈరోజు కూడా అద్భుతాలు చేసే దేవుడు. నువ్వు అట్లా నమ్ముకోకుంటే అద్భుతాలు చేసే ఆయన అసాధ్యమైంది, ఆయనకు అన్నీ సాధ్యమని, అంటే అసాధ్యమైంది చేసే దేవుడని నీలో నాలో లేకుంటే ఒక తాగే వ్యక్తికి ఏం చెప్తావు నువ్వు? నాకు తెలుదాయా చేసాడో లేదంటావా? నువ్వు ఎట్లుండాలో ఇతరుల దగ్గర నా దేవుడు నువ్వు నమ్మితే అసాధ్యమైన కార్యాలు చేసే దేవుడు. అబ్రహాంకి అసాధ్యమైన కార్యం అది, పిల్లలు పుట్టడం 100 ఏళ్లలో. ఓకే, అయితే అబ్రహాము యేసుప్రభు ఏమన్నాడు? ఇంతకుముందు మనం చదివాం స్టార్టింగ్లో. యేసుప్రభు అంటాడు, ఈ కొండను చూసి సముద్రంలో పడమని చెప్తే అది అసాధ్యమే కదా, కానీ దేవుడు ఏమంటాడు? ఇది సాధ్యం. ఏది అసాధ్యమైనది ఏది లేదు. పౌలు గురించి ఏం నేర్చుకున్నాము? పౌలు అంటాడు, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్. రెండవది, అనుక్షణము నువ్వు నేను అబ్రహాం జీవిస్తాను ఎట్లా తెలుసా? దేవునికి అసాధ్యమైంది ఏం లేదు, దేవునికి అసాధ్యమైంది ఏమి లేదు. దేవునికి అసాధ్యమైంది ఏంది? అదే ఉండాలి మీలో నాలో. ఎందుకంటే అసాధ్యం అని నీ చెవులో ఎప్పుడు వినపడుతూ ఉంటుంది. సాతాను ఎప్పుడు చెప్తాడు అసాధ్యం. అందుకే నీ నోట్లో ఏముండాలా? అసాధ్యమైంది ఏంది లేదు, అసాధ్యమైంది. దేవుడు అబ్రహాము దేవుడు నమ్మాడు పిల్లలు, నీకు అసాధ్యమైంది ఏది లేదు తండ్రి. ఎందుకంటే చాలా ఆల్రెడీ ఆయన దగ్గర ఆయన ముందర చాలా పనులు చేసి పెట్టాడు దేవుడు అబ్రహాం జీవితంలో. ఏం చేశాడు చెప్పండి? సారాన్ని ఎత్తుకొని పోయినాడు 12వ అధ్యాయంలో. ఎవరు? ఫరో. దేవుడు ఏం చేశాడు? ఫరో ఆ యొక్క దేశంలోకే తెగుళ్ళు వచ్చాయి పిల్లరా. చాలా సమస్యలు వచ్చాయి. ఆ యొక్క ఫరో ఇంట్లో చాలా సమస్యలు. ఫరోకి అర్థమైంది ఏందో జరిగిందిరా, ఇన్ని కష్టాలు వచ్చినాయి. అర్థమైంది ఫరోకి, ఈమె వచ్చిన రోజు నుంచి సమస్యలని ఆరంభమైనాయి, ఈమె ఏదో వేరే టైప్ ఉన్నట్లుంది అని చెప్పినప్పుడు ఆయనకు అర్థమైంది, ఈమె అబ్రహాం భార్య, ఈమెను తాకకూడదు, ఈమెను ఇచ్చేసేయాలి, ఆస్తితో సహా ఇచ్చేసాడు. ఇప్పుడు ఒక మాట ఏంటది? మీలో చాలామందికి ముందర చూడాలి నాయన, మీరు అంటారు కదా సార్ దేవుడు చెడ్డ చేయడని. దేవుడు ఇక్కడ తెగులు పంపించారని రాశాడు బైబిల్లో. జాగ్రత్త వినాలా. బైబిల్లో మీరు ముఖ్యంగా పాత నిబంధన గ్రంథంలో పిల్లరా, అర్థమైందా మీకు? ఎక్కడ కూడా ఇట్లాంటివన్నీ చదివినప్పుడు బాగా స్ట్రాంగ్గా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇది తెలియక చాలామంది దైవజనులే కన్ఫ్యూజ్ చేసి పెట్టేస్తున్నారు. దేవుణ్ణే కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ముందర చూడండి ఒక మాట, నాకు అంత డీటెయిల్గా పోలేను కానీ ఒక మాట. బైబిల్ ఎప్పుడైనా చదివినప్పుడు, ఇటువంటి సన్నివేశాలు చదివినప్పుడు నువ్వు నేను దాన్ని పర్మిసివ్ సెన్స్లో తీసుకోవాలా. దేవుడు ఎప్పటికీ చెడు చేయడు, దేవుడు అనుమతిస్తాడు. దేవుడు ఎవరి మీదకి తెగులు పంపిలే బైబిల్లో ఎక్కడ కూడా. కానీ ఎందుకు తెగుళ్ళు వచ్చాయి? ఇప్పుడే చెప్పాను నేను, ఫరో ఇంట్లో తెగుళ్ళు వచ్చాయని. ఎందుకట్లా? ముందర చూడండి. పర్మిసివ్ సెన్స్ అంటే అదేంటంటే వినండి. ఎందుకంటే బైబిల్లో ఇది క్లియర్ అయితేనే మీకు దేవుడు మంచోడు అని అర్థమైంది. లేకుంటే ఇజ్రాయేల్ అక్కడ ఫరో ఐగుప్తులో అగ్నిగుండంలో ఏమైనా అది పడ్డము, లైక్ చచ్చిపోవడం, మొదటి బిడ్డ, ఇవన్నీ చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది తెలుసా? దేవుడు నిజంగా శిక్షిస్తాడు, దేవుడు చెడ్డోడు, చూడు ఎట్లా చేశాడు పాత నియమంలో అనిపిస్తుంది. కాదు, దేవుడు మంచోడు. యేసుప్రభువే దేవుడు. యేసుప్రభు వచ్చి చూపించాడు దేవుడు ఎంత మంచోడు. ఏంటి పర్మిసివ్ సెన్స్ అంటే? ఉదాహరణకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇప్పుడు హైవేలో వెళ్తానండి, కారులో 100లో వెళ్తాను, 120 స్పీడ్కి వెళ్తాను అనుకోండి కారులో. ఆడ పోలీసు వాళ్ళు నన్ను పట్టుకున్నారు, ఫైన్ వేశారు 5,000 రూపాయలు. ఎందుకు ఫైన్ వేసామంటే ఇది రూల్ అండి, భారతదేశం యొక్క రూలు. ఏమి, నువ్వు 60 పోలా స్పీడు, నువ్వు 120 పోతున్నావు, అందుకనే నీకు ఫైను. ఇది రూల్ ఎవరిది? గవర్నమెంట్ రూలు. పార్లమెంట్లో పాస్ చేశారు. పోనీ ఉదాహరణకి ప్రధానమంత్రి పాస్ చేశాడు ఈ రూల్ని, అందుకే నీకు ఫైన్ అన్నప్పుడు నేను నిలబడి ప్రధానమంత్రి తిడితే ఎట్లా?
ప్రధానమంత్రి ఏం చేస్తాడు? ప్రధానమంత్రి నా క్షేమం కోరి చెప్పాడు, నువ్వు 50లో పోరానైనా 100లో పోతే మళ్ళీ దొరుకుతావో లేదో, నువ్వు ప్రపంచంలో ఉంటావో లేదో అని. అంతే కదా, దాన్ని పర్మిషన్ అంటారు. ఇప్పుడు ప్రధానమంత్రి మంచోడు, పార్లమెంట్ మంచిది, మన క్షేమం కోసం రూల్ పెట్టిండేది. దాన్ని నువ్వు పాటించకపోయినప్పుడు నువ్వు దేవుడు చెడు అంటే ఎట్లా? ఇప్పుడు ఒక బైబిల్లో ఒక మాట రాయబడింది, ఏనండి, ప్రసంగి 7:10 ఏమంటుందంటే దుష్టుడు జల్దీ చచ్చిపోతాడని రాయబడింది. తెలుగులో ఏం రాయబడిందిరా? ఇక్కడికి ఏమంటారు తెలుగులో? 7:17 పెట్టిన ఆయన ప్రసంగి ఆడుంటుంది తెలుసు కదా, సామెతల పక్కన. ఇది కూడా తక్కువ తీసాం మనకే. 17 చాలు. అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము. చూసారా, ఇంగ్లీష్లో వికెట్ పర్సన్ అని. అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము. ఏమవుతుందంట? బుద్ధిగా తిరగద్దు, నీ కాలమునకు ముందుగా నువ్వు వెళ్ళిపోతావు బాబు అంటాడు దేవుడు. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయి ఏంది, దేవుడు 50లోనే చంపేశా, 50లో చచ్చిపోయాప్ప, చర్చి కూడా వస్తాడు అప్పుడప్పుడు బంధువుల మాదిరి, వెళ్ళిపోయా చూడు అంటే దేవుడు ఏం చేస్తాడు? అమ్మ దేవుడు ఏం చేస్తాడు? అమ్మ సతీష్ ఏం చేస్తాడు? నువ్వే చెప్పుకొని. ఎందుకంటే వీడెవరు బాబు? దుర్మార్గుడు. అతను దుర్మార్గ పనులు చేస్తానంట. చేయొద్దురండి నేనుడు. నేను సండే చెప్తే కదా, నేను ఇద్దరికి భార్య చాలా ఎక్కువే చేసుకుంటున్నాను. నువ్వు పక్కన దివా బాబు, మాకు ఎగిరిపోయారు, పిచ్చలు ఎగిరిపోయాడు. అర్థమవుతుంది పాపం, హెఫ్సిబా చచ్చిపోయారే. ఇప్పుడు నువ్వు చర్చికి పోతారు, వాళ్ళు 50 ఏళ్ళు చచ్చిపోయారు, దేవుడు వాళ్ళని చంపేశా. దానికి తోడు బరీలప్పుడు మనోళ్ళే చెప్తారు, ఎవరు ఆయన రమ్మంటే పోకుండా ఎవరు ఉంటారంట. పెద్ద అబద్ధం అది భూమి మీద. నేను కూడా గబక్కని అనేంటి ఒకసారి బర్రెల్లో, వెంటనే షాక్ కొట్టా. అందరిది నాకు అలవాటు అయిపోయిందిరా బాబు. ఏం చెప్తావు ఆ టైంలో? వాడు వేసుకొని వెళ్ళిపోయింటాడు. వీళ్ళు ఏమంటారు తెలుసా? ప్రభు రమ్మంటే ఎవరు ఆపుతారంట. అరే ప్రభు రమ్మని లేదురా, ఈడే పోయినాడు ఆటికి. ఆడు చూడు ఏం రాబడిందో. హలో, ఏం చేస్తాడు వీడు దినమంతా? అధికంగా అంట, అది కూడా. అమ్మా అది నేను పర్మిషన్స్ అండి, ఓకే. ఆ తర్వాత ఎట్లా ప్రవర్తిస్తాడంట? బుద్ధిహీనుగా. అందుకే జాగ్రత్తగా ఉండండి దుర్మార్గులతో మీరు కూడా. అమ్మ యవనసులారా, సుశాంత్ సరే కూర్చో. అమ్మ యవనసులారా, అమ్మ ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో? వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొద్దండి. దుర్మార్గులు చాలా దూరం ఉండాలి. ఎందుకంటే వాడు పోతా మిమ్మల్ని కాదండి, వాళ్ళతో ఉండేవాళ్ళని తీసిపోతాడు. కొంతమంది నడుపుతారు, కారు చూసినా మోటార్ బైక్ నడుపుతాడు. మోటార్ బైక్ నడుపుతూ చూసారా అమ్మ ఎట్లా నడుపుతుంటారో తెలుసా? ఎప్పుడో ఎగిరిపోవచ్చు. వాక్యం గుర్తుపెట్టుకోండి. మీరు వెనకలు కూర్చొని అనుకోండి, నా స్నేహితుడు సార్ ఈడని 2 బాక్సులు తయారైతే అది పెద్ద సమస్య. కొంతమంది నేను చెప్తే వద్దురా, మంచి ఫ్రెండ్షిప్ చేయాలరా, నీతిమంతులు ఎప్పటికీ మంచి ఫ్రెండ్షిప్ చేస్తారంటే సరే అని చెప్పేసి ఆ రోడ్లో చూసే వాడు వెనకలు కూర్చుంటాడు. వాడు జాగ్రత్తగా ఉన్నాడు అట్లా వాళ్ళతో. నేను యవనస్తులు అర్థమవుతుంది మీకు బాబు? నా ప్రాణ స్నేహితుడు సార్, నీ ప్రాణం కూడా తీసిపోతాడు వాడు. అందుకే ఇద్దరు పోతారే పైకి. మంచి స్నేహితుని చేయాలా, దుర్మార్గులు పోద్దు. మనం ఒకసారి కారులో వాడు నడుపుతాడు, కారు ఒకడు, 4 మంచి ఫ్రెండ్స్ కూర్చున్నారు, ఓకే. వీడు దుర్మార్గుడు కదా నడుపుతాడు కారు. వాడు తీసుకొని పోయి మొత్తం గుద్దేసినాడు. 5 మంది చచ్చిపోయినారు ఆడ స్పాట్లో. అందుకే కారులో కూర్చున్నప్పుడు చూడండి ఎవరు రైడు అని, ఏ మార్గుడు అని. ఎవరైనా పర్లేదు సార్, నా స్నేహితుడు అన్నా అనుకో, నేనేం చేయలేను ఇంకా. సో ఓకే, ఎక్కడున్నాం మనము? ఓకే, విషయం వాక్యంలోకి రండి. పర్మిషన్ సెన్స్లో ఓకే. సో దేవుడు అట్లా ఏం చేయడు బిడ్డరా, దేవుడు మంచోడు. ఇప్పుడు ఆల్రెడీ చెప్పేస్తాను చూడు, దుర్మార్గం పని చేయకు. నువ్వు అన్నావు అనుకో, నేను చేసేదే మామూలే లేదు సార్, ఈ భూమి మీద బతకాలంటే అట్లా బతకాలంటే అంతే బతికినట్లే అంటాడు వీడు మళ్ళీ పైనుంచి. నీ ఇష్టం బాబు, ఎవరేం చెప్పలేరు. షార్ట్ కట్ ఏం చేస్తాం మనం? నాకు అప్పుడే అర్థమైపోతుంది. నేను చెప్పను కానీ
అంటే మన చదువులు ఎవరు లేరులేండి, మళ్ళీ మీరు ఆలోచించద్దండి. జనరలీ నేను చూస్తాను కదా మనుషుల్ని, వాళ్ళ మాటలు, కొవ్వు మాటలు, అనంతపురం భాష మంది కొవ్వు మాటలు, తల బిరుసు మాటలు, కళ్ళు పైకెత్తిన మాటలు, కళ్ళు అసలు ఈడుంటాయి కొంతమందికి. నేను చూసి అయ్యో బ్రదర్ పర్లేదండి బ్రదర్, మీకోసం ప్రార్థన చేస్తాం. వద్దు బిడ్డ, ఆ మార్గం వద్దు. ఓకే, ఎక్కడున్నా అసలు మనమేం దారి తప్పేమో ఎట్లా చెప్పండి. అసాధ్యమైంది ఏది లేదా? కాదు కదా. రెండో కరెక్ట్ పాయింట్ అదే, ఇంపాసిబుల్ ఏది లేదు. నేను దేవుని అబ్రహాం లాగా ఏం చేయాలా? ఇంపాసిబుల్ ఏం లేదు దేవుని సన్నిధిలో. ఓకే, మీరు అలాగే బ్రతకాలి. ఓకే, అర్థమైందా? అబ్రహాంకి తెలుసు, 5 మంది రాజుల మీద విజయం ఇచ్చాడు. సర్వెంట్లను తీసుకుని పోయి, ఇంట్లో కాయగూరలు కోసుకొని తీసిపోయి రాజులు నేను అరికేసే అబ్రహాంకి ఎంత ధైర్యం వచ్చింది చూడండి. వాళ్ళంతా ఏదో పని చేసుకునే వాళ్ళు పాపం ఇంట్లో. వాళ్ళని తీసుకొని పోయి 5 కింగ్స్ని లేపేశాడు అబ్రహాము. అందుకే అబ్రహాం ఏమంటున్నాడు? మై గాడ్ ఈజ్ ఇంపాసిబుల్. అబ్రహాంతో ద్వారా మీకేం చెప్తున్నాడు దేవుడు? అబ్రహాం మీరు బ్రతకండి, నాకు అసాధ్యమైంది ఏంది లేదు. మీరంటే నాకు చాలా ఇష్టము, అందుకే బంధువులు మాత్రం ఉండదండి. ఎందుకంటే రక్తంతో మిమ్మల్ని కొనుక్కొని మిమ్మల్ని కన్నా నేను, అమ్మ కన్నెట్లా. రెండవది ఏంటి? ఎప్పుడు ఇంపాసిబుల్, నా దేవునికి ఇంపాసిబుల్ కదా. బిజినెస్లో ఎక్కడైనా నా దేవునికి ఇంపాసిబుల్. నా జీవితం అంతా, ఈవెన్ నేను చెప్తున్నాను, నువ్వు నిన్నటి వరకు ఎట్లన్నా ఉండవు, అంటే ఈ క్షణం వరకు ఎట్లన్నా ఉండి, ఇప్పుడు అన్నావు అనుకో అబ్రహాం లాగా, అయ్యా ఇంక నుంచి నేను నెగిటివ్ మాట్లాడినాయా, అయ్యా ఈ ఇష్టానుసారం మాట్లాడినావు, నీ వాక్యాన్ని పట్టుకుంటా, నేను ఇక నుంచి నేను నమ్ముతాను, నీకు అసాధ్యమైంది ఇది లేదంటే నీ జీవితము వేరే విధంగా ఉంటుంది, ఆశీర్వాదం నిన్ను పడుతుంది. అదే రెండో గుణం అబ్రహాంలో ఉండింది. అతను నమ్మాను కాబట్టి నీతిమంతుడుగా ఎంచబడాను. ఏం నమ్మాడు? ఇది నమ్మిండదు ఆయన జీవితం ఎట్లుంది. ఆ తర్వాత వాక్యాన్ని పట్టుకున్నాడు. రెండోది ఇంపాసిబుల్ లేదన్న, టైం తక్కువ ఉంది. మూడో గుణం చూడండి, 17వ వాక్యమే చదువునైనా. తాను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా ఇప్పుడు నిన్ను మృతులను సజీవులుగా చేయవాడును. మూడో పాయింట్ ఏంటంటే, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడని. మూడవది నీ దగ్గర నా దగ్గర ఉండాల్సిన గుణం ఏంటంటే, ఫస్ట్ ఇది ఎప్పుడు ఏముండాలో? వాక్యం పట్టుకొనే ఉండాలా. రెండవది అసాధ్యమైంది లేదు దేవుని కానీ మన జీవితం జీవిస్తాడాలా. మూడవది ముందర చూడండి బ్రదర్, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు. మీకు నాకు ఆ గుణం ఉండాలా. ఏంటి లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేదంటే? చాలామందికి దేవుడు ఏదో తమాషగా చెప్తాడు అనుకుంటారు. లేని వాటిని ఉన్నట్లుగా పిలిచడం నో, దేవుడు అట్లా చేయడు బిడ్డ. దేవుని ప్రతి మాట జీవమై ఉంది. ఏదో జోక్గానో ఏదో మిమిక్రీగా చెప్పడు దేవుడు. ఆయన ఏం చెప్పినా అది అంతే, అదే సృష్టి, అదే జరిగేది. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది, మీకు నాకు ఉండాల్సిందే. ఏంటి లేని వాటిని ఉన్నట్టుగా పిలిచడం అంటే? నేను వింటానవా? ఉదాహరణకి అనారోగ్యం ఉంది శరీరంలో, బీపీ బాధ పెడుతుంది, షుగర్ ఇబ్బంది పెడుతుంది, ఎలర్జీతో బాధపడతానా, కాళ్ళ నొప్పులతో బాధపడతానా. ఇది ఉండేది. కానీ వాక్యం చూసినప్పుడు, వాక్య ప్రకారం నాకు ఆరోగ్యం ఉంది, శరీరంలో మేలుతో నిండి జీవించే జీవితం ఉంది. కానీ అది ఎక్కడుంది? కనపడని లోకంలో ఉంది బిడ్డ. కనపడతానేది ఏంది? అనారోగ్యం. డబ్బు విషయంలో కూడా చూసుకుందాం. అప్పుల్లో ఉన్నా, ప్రతి నెల ఇబ్బంది పడతానా, ఎంత ఈ పైన కింద అయితేనా బయటికి రావడం అప్పుల్లో నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి. అదేంటది? ఉన్నవే. కానీ దేవుడు నీతో వాగ్దానం చేశాడు ఏమని? నిన్ను ఐశ్వర్యవంతులుగా చేస్తాను, నేను నా ఆకాశ వాకిలు తెరిచి నీకు ఐశ్వర్యం ఇస్తా, అప్పు ఇచ్చేవాడుగా పెడతాను. కానీ అప్పు తీసుకునేవాడు ఉండవు ఈ లోకంలో. అప్పుడే చూసుకున్నాం 17 యేసుప్రభువు ఏమన్నాడు? మహిమ ఎప్పుడు వస్తుంది దేవునికి? నువ్వు అన్నీ కలిగి ఉన్నప్పుడే అని. ఓకేనా? ఇది ఇప్పుడు నేను జాగ్రత్త దినంలోరా లేని వాటిని ఉన్నట్టుగా పిలిచడం అంటే అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఉండేదేంటి? అనారోగ్యం. ఉండేదేంటి? ఆర్థిక ఇబ్బంది. ఉండేదేంటి? సమస్య. కానీ దేవుడు అంటాడు, అబ్రహాం ఏం చేసేవాడంట? లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు అబ్రహాము.
అది దేవుని గుణం అక్కడ రాయబడింది. అంటే ఉదాహరణకి దేవుడు ఆరంభంలో మీకు చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేసే ఈ పాయింట్ని ముందు ప్రీచింగ్లో. దేవుడు అన్నాడు వెలుగు కలుగును గాక అని. కానీ దేవుని ఎదుట ఏముంది? చీకటి ఉంది. వెలుగు కలుగును గాక అన్నప్పుడు వెలుగాడుంది వేరే రిలంలో ఉంది పిల్లరా. దేవుని వాక్యంలో ఉంది, పోనీ దేవుని యొక్క హృదయంలో ఉంది, దేవుని వాగ్దానంలో ఉంది. ఏది? వెలుగు. దేవుడే వెలుగే ఉన్నాడు ఒక రకంగా చెప్పాలంటే, ఓకేనా? సో దేవుడు ఏమన్నాడు? వెలుగు కలుగును గాక అన్నప్పుడు ఈడ లేదు కానీ వేరే చోట ఉంది. సపోజ్ మీరు కుక్కలు పెంచుకుంటే లాస్ట్ చెప్పేది ఈ ఎగ్జాంపుల్ కూడా మీకు. కుక్కలు పెంచుకుంటా అన్నారు మీరు, ఇప్పుడు పేరు పెట్టి పిలిచాను అనుకో, ఇప్పుడు కనపడ్డంలా మీరు అన్నం తీసుకొచ్చారు బయటికి, కుక్క కనపడ్డంలా మీరు పేరుతో పెట్టి పిలుస్తారు. ఎందుకు చెప్పండి? ఉంది ఈడే ఆడో, అది పోదది మా ఇల్లు ఇడిచిపెట్టి కర్నూలు పోయి వస్తాను సాయంత్రం అన్న పోదది, ఈడే ఆడో తిరుగుతూ ఉంటుంది. నేను ఏం చేస్తా? పేరుతో పిలుస్తాను, అది పరిగెత్తుకుంటూ వస్తుంది. అది లేని వాటిని ఉన్నట్టుగా పిలిచడం అంటే జాగ్రత్తగా వినండి ప్లేరా. మీరు నేను ప్రతి క్షణం దేవుని వాక్యంలో ఏమైతే రాయబడిందో అది మనము కలిగి ఉన్నాం. ఈవెన్ నువ్వు అనారోగ్యంలో ఉన్నా, ఈవెన్ బీపీ షుగర్ ఉండి నీవు సమస్యలో ఉన్నా, నేను పిలిచాల్సింది ఏదాన్ని? ఆరోగ్యాన్ని. ఎట్లా? యేసయ్యా నువ్వు తిన్న దెబ్బల చేత నాకు స్వస్థత ఉంది, యెహోవా దేవుడు నా స్వస్థపరిచేవాడు, తండ్రి నీ వాక్యాన్ని పంపించి నన్ను స్వస్థపరిచే. అబ్రహాము అలా జీవించాడు. అబ్రహాము దేవుని వాక్యాన్ని నమ్మెను, అది నీతిగా ఎంచబడినని ఒక పదం ఆడ రాయబడిందే. దానికి అర్థం ఇక్కడ పౌలు రాస్తాడు, ఆయన వాక్యాన్ని పట్టుకున్నాడండి. ఆయన ఎప్పుడు దేవుణ్ణి ఇంపాసిబుల్ చేసే దేవుడు ఆయనకి సాధ్యమని నమ్ముకుంటూ జీవించాడు. మూడవది, లేని వాటిని ఆయన ఉన్నట్టుగా పిలిచేవాడు. నేను కూడా లేని వాటిని ఉన్నట్టుగా పిలుస్తా. ఉదాహరణకి అబ్రహాంకి సంతానం లేదు. దేవుడు ఏమన్నాడు అబ్రహాంతో? అబ్రహామా, నీ పేరు ఇక్కడి నుంచి అబ్రహాం కాదు అబ్రహాము, నీ భార్య పేరు సారాయి కాదు సారా. ఏం చేశాడు దేవుడు? నిన్న వారం చెప్పాను, తన యొక్క పేరులో నుంచి ఒక అక్షరాన్ని వాళ్ళకి ఇచ్చాడు, హెచ్ అనే అక్షరాన్ని ఇద్దరికి. అంటే దానికి అర్థం ఏమంటే, ఇక్కడి నుంచి నేను మీతో కలిసి ఉన్నా, మీకు కావాల్సింది ఇచ్చేదానికి నేను వచ్చి ఉన్నా మీ జీవితాల్లో. అయితే మీరు పిలవాల్సింది ఏంటి? ఇప్పటి నుంచి లేని వాటిని, పిల్లలు లేరు, ఏంగా పిలిచాలా? ఉన్నట్టుగా. ఎందుకు? నేను చెప్తున్నాను కదా అది నీకుందని. ఎక్కడుంది? నీకోసం ఆకాశంలో ఉంది. నా సింహాసనం ఎదుటి ఉంది, నా దగ్గర ఉంది, నేను వాగ్దానం చేసి ఉన్నా. సో నువ్వు ఎప్పుడైతే అంటావో, యేసయ్యా నువ్వు తిన్న దెబ్బల చేత నాకు స్వస్థత లభించింది. అవును తండ్రి, కష్టంగా ఉంది, అనారోగ్యం బాధపడుతుంది తండ్రి, చాలా ఇబ్బంది పడతాను, అయినా నీ వాక్యమే నిజం, నీ వాక్యం సత్యం. నైనా నువ్వు తిన్న దెబ్బల చేత యేసయ్యా నాకు ఆరోగ్యం లభించింది. అవును తండ్రి, ఇంట్లో సమస్య ఉంది తండ్రి, అయితే నీ వాక్యం చెప్తా ఉంది. నా భర్తతో మాట్లాడే దేవుడు నువ్వు, నా భర్తని చెడ్డ అలవాట్ల నుంచి విడిపించే దేవుడివి తండ్రి. నా భర్తని నేను దీవిస్తాను, నువ్వు దీవించు, నువ్వు ఆశీర్వించిన వారు నేను ఆశీర్వదిస్తానన్నావు. నా భర్త వర్ధిల్లును గాక, ఏ చెడు అలవాట్లు లేకుండా నిరంతరము దేవుడి యొక్క స్వభావంలో జీవించును గాక. నా భర్త ఎక్కడ చేపెట్టినా వర్ధిల్లును గాక, సంపాదించును గాక. నా భర్తకు దేవుడి యొక్క సింహాసనం నుంచి తెలివితేటలు జ్ఞానం వచ్చును గాక. నేను ఒక ఇంట్లో వెళ్ళాం మేము, అక్కడ కూడా అదే చెప్పాను, నాయనా నీ కుటుంబాన్ని ఆశీర్వాదపు కుటుంబంగా మార్చుకోవాలనుకుంటున్నావా? మేలైన కుటుంబంగా మార్చుకోవాలనుకుంటున్నావా? నువ్వు లేని వాటిని ఉన్నట్టుగా పిలిచు అంటే నువ్వు ఆశీర్వదించు బిడ్డ అన్న. నేను చెప్తున్నా బిడ్డ, ఆరంభంలో కూడా చెప్పా, నీ జీవితంలో ఇప్పుడు ఉన్న కష్టాలకు కారణము నువ్వు ఇంతవరకు మాట్లాడిన మాటలే. నువ్వు బ్లెస్ చేయాలి. ఎటువంటి బండరాతి మనిషి అయినా, ఎంత దుష్టుడైనా, నీ భార్య దుష్టత్వంలో ఉన్నా, ఆమె చెడ్డ ప్రవర్తనలో ఉన్నా, భర్త చెడ్డ ప్రవర్తనలో ఉన్నా, పిల్లలు మొండిగా ఉన్నా, నువ్వు దానికి కారణం ఏంటంటే నువ్వు మాట్లాడిన మాటలు ఇంతవరకు. ఇప్పుడు అబ్రహాం లాగా నువ్వు నేనేం చేయాలా? లేదు, కానీ నువ్వు ఉన్నట్టుగా పిలుచు అంటే ఎందుకు సార్ ఉన్నట్టుగా పిలిచి? అబద్ధం కాదా? నువ్వు అబద్ధంగా చెప్తాను, ఇది దేవుడు వాక్యంలో రాయబడింది, నువ్వు చెప్తున్నావు. బైబిల్లో దేవుడు అన్నాడు, నువ్వు నీతిమంతులు ఖర్జూర వృక్షంలో వరదిల్లుతారని. నువ్వు అంటావు నా భర్త వరదిల్లుతాడు, నా భర్త ఏడ చేపెట్టినా వరదిల్లుతాడు, నా పిల్లలతో స్టడీస్లో వరదిల్లుతారు, నా భర్త చెడ్డ అలవాటి నుంచి విడిపించబడి యేసు ప్రభు వరకు జీవించును గాక. తండ్రి నువ్వు అన్నావు నీ హృదయవాంఛలు నెరవేరుసా. నువ్వు ఇప్పుడే యేసు ప్రభు అన్నాడు కదా, నా యందు మీరును మీ యందు నా మాటలు ఉన్నాడలా, ఏమన్నా అడుగుడు ఇస్తానన్నావు ప్రభా. నువ్వు మంచి దేవుడు అవుతాడు. అసాధ్యమైంది ఏది గుర్తుపెట్టుకోవాలా. తాగుతానే ఉన్నాడు పుట్టినప్పటి నుంచి, పాలు ఇడిచిపెట్టినాక ఇది తాతానాడు. ఏంది
మందు నువ్వు అంటావు పాలు ఇడిచిపెట్టినాక మందు తాతున్నాడు సార్. ఈ మనిషిని ఎవడు సార్ మార్చేది? నువ్వు అబ్రహాం మార్గంలో లేవు, ఆల్రెడీ రైట్లో బయటకు వచ్చేసావు. ఎందుకంటే అబ్రహాంకి ఏముండేది? రెండో గుణము, ఇంపాసిబుల్ గాడ్, అసాధ్యమైంది చేసే దేవుడు నా దేవుడు. నువ్వు అసాధ్యం అనుకున్నావు అనుకో, ఈ మనిషి మారడంటే ఫినిష్. నువ్వు ఏంలో లేవు? విశ్వాసం లేవు. సో రెండో పాయింట్ ఇంపాసిబుల్. మూడోది లేని వాటిని ఉన్నడుగా పిలిచేవాడు. నాలుగోది చెప్పేది చాలా టైం పడుతుంది లేవంటే. నాలుగోది 18వ వాక్యం, 17వ వాక్యంలోనే అనుకుంటా. 18 చదువు నైనా. 18 అది నిరీక్షణకు ఆధారం లేదంట. ఆయన ఏం చేశాడంట? నిరీక్షణ కలిగి ఉండను. అమ్మా, నిరీక్షణకు ఆధారమే లేదు అసలుకి. పొద్దున్న లేచి సారా ఆమె అంటుంది, ఏం సార్ ఉంటుంది. ఆమె వినరంలే, అందరూ తలల కింద పెట్టుకున్నారు పాపం. సారా అంటే ముఖం చూశాడు, సారా ముఖము. సారా అంటుంది, ఏమన్నా నథింగ్ డూయింగ్. అసలు చీమంతా కూడా ఏం మార్పులే. అంటే ఏమన్నా గడగడగడ అనలేదా? లేదు, ఏమన్నా. డాక్టర్ ఏం చెప్పాడు? అట్లే ఉంది. డాక్టర్ అన్నాడు, జీవితంలో నువ్వు గర్భవతి కాలేవు తల్లి. ఎక్స్రే రిపోర్ట్ సరిగా లేదు అమ్మా, బ్లడ్ రిపోర్ట్లు సరిగా లేవు, రిపోర్ట్లు సరిగా లేవు. అదే నిరీక్షణకు ఆధారం లేదంటే. సారా ముఖం చూసాడు, సారా ఏం చెప్పేకి లేదు, ఇంకా ఏం నరాలు గిరాలు కదలడం లేదా, ఏం లేవంటుంది ఆమె సారా పాపము. ఏంటి నిరీక్షణకు ఆధారం లేదంటే? నిరీక్షణ కలిగినామంటే అంటే దానికి అర్థం ఏమంటే, అబ్రహాం అన్నాడు, నీ కాగితాలన్నీ పొట్లం కొట్టుకో. కొంతమంది అంటే ఏంటి అసలు ప్రీచ్ చేస్తాడు ఇతను. అబ్రహాం ఏమన్నా నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి ఉన్నాడంటే, మీరు నేను ఏం చేయాలంటే, సారా కాగితాలన్నీ పొట్లం కట్టి రబ్బర్ బ్యాండ్ వేసి ఎవడన్నా గుట్లు దూడ్చుదాన్ని దూడ్చి ఏం చేయాలా? ఇప్పుడు నేను చెప్తాను ఏం చేయాలో అని చెప్పి అబ్రహాం ఏం చెప్పాడు సారాతో, రా బయటికి. పైన చూసినా ఏం చెప్పాలా? నాకు అనేక మంది సంతానం ఉంటారు. ఎందుకు చెప్పండి? దేవుడు పైన చూపించాడు, కింద చూపించాడు. చెప్పిన వాళ్ళకి 100 రూపాయలు ఇనాము. ఈయన అనుకోండి, ఈయన నా ఎన్ని 100 రూపాయలు పోతాయి, అట్లా వద్దులే. సో ఏం చేస్తారు? ఒక మనిషి జీవించేటప్పుడు ఎక్కడ చూస్తాడు? కిందన్నా చూస్తాడు, పైనన్నా చూస్తాడు. సో అబ్రహాం సారాతో అంటాడు, నిరీక్షణకు ఆధారం లేదు కదా, ఏమీ నరాల్లో తేడా లేదు కదా. లేదు సార్, అయితే ఒక పని చేయి, నిరీక్షణ కలిగి ఉండమంటే ఇద్దరు డిసైడ్ అయినారు. లేచినా, కూర్చున్నా, పడుకున్నా, అక్కడ పోయినా ఏం చెప్తాము? నేను అనేక జనములకు తల్లిని, నేను అనేక జనులకు తండ్రిని, ఇంక నుంచి రిపోర్ట్ అడగను నేను. నువ్వేం చెప్పాలా? ఏసయ్యా, నువ్వు తిన్న దెబ్బ చేసి వస్తుందా? నొప్పిగా ఉంది, కానీ నీ వాక్యమే నిజం తండ్రి. డాక్టర్ ఏమేమో చెప్పాడు, ఓకే, పక్కన పెట్టిన ఫైల్ని. నేను చెప్పేది ఏమంటే, ఏసయ్య తిన్న దెబ్బల చేత నాలో స్వస్థత ఉంది తండ్రి. నేను అప్పులు లేకుండా జీవించే దినం వస్తూ ఉంది. నీ కృతజ్ఞతలు తండ్రి. నువ్వు మాట ఇచ్చావు స్వామి, నేను అప్పు ఇచ్చేవాడుగా చేస్తాను, అప్పు తీసుకుని చేయనన్నా. నాకు తెలియదు, నా కోకోనట్ తెలుసు కదా, మళ్ళీ కోకోనట్ కొబ్బరికాయ అనుకుంటా తలకాయ. నా కోకోనట్లో అసలు ఐడియాసే లేవు. నాకు అనిపిస్తుంది, నా లెక్క ప్రకారం, నా కోకోనట్ ప్రకారము జిందగీ భర్ గరీబీ రహుంగా. నాది నా యొక్క టెంకాయ అట్లా అంటుంది. కానీ నిరీక్షణకు ఆధారం లేదు. కానీ నువ్వు చెప్పావు తండ్రి. నేను మీకు ఛాలెంజ్ చెప్తున్నాను బిడ్డ, డబ్బుల విషయంలో. ఐ టెల్ యూ, నా మాట నమ్మను బిడ్డ. క్రైస్తవుడు డబ్బులు లేకుండా ఉండడము, అప్పుల్లో ఉండడం అనేది, నువ్వు ఎంత బాధపడతారు మీరు ఆ మాట అంటే. నేను పెద్ద ఏమది, ఇక వేరే పదం మీరు రావడం లేదే. నువ్వు మహామూర్ఖుడివి వాక్య ప్రకారం. చాలా బాధేస్తుంది పిల్లరా. కోటీశ్వరుడు కాదు ఆయన. ఎవరైనా ట్రిలియనీరుడు కాదా? మొత్తం ఆయనదే. నువ్వు సిగ్గులేనోడు అనకూడదు, ఎందుకంటే మంచిది కాదు, పదమే మంచిది కాదు అసలుకి. ఎట్లా పోతావా నువ్వు ముత్తుడి దగ్గరికి? ఏం మనిషి పోన్లే, ఏదో పోయినావు, లైఫ్ లాంగ్ అదే అనుకుంటే ఎట్లా నువ్వు మనిషి?
ఎందుకు అంత పెద్ద నాలుగు ఇచ్చింది నీకు దేవుడు? చికెన్ తినేదానికి సాంబార్ నాకేకేనా? అలా చెప్పు, నువ్వు ఏం తప్పుగా అనుకోదండి, బిడ్డల మాదిరి మాట్లాడదన్నా. దేవునికి టైత్ ఆఫరింగ్ ఇచ్చి అబ్రాహాము సారాల తల పైకి ఎత్తినా తల కింది తీసిన నువ్వు వాక్యం నిలబడితే, నేను చెప్పాను కదా మీకు, లక్షలు మీరు ఎవరు సార్ నాకు తెలియదు కానీ మొత్తాన్ని 7 లక్షలు కట్టాను బిడ్డ. అమ్మ ఎక్కడ? బ్యాంకులో. నెలకి 1,00,000 పైన ఖర్చు పెడతాను నేను. అనేక సంఘాలకు ఇస్తాను. దేవుని బిడ్డలుగా చూద్దాం, బడాయి కోసం చెప్పడంలే. నా ముందర ఎవరైనా వచ్చి చర్చి కడతానంటే ఏదన్నా చేస్తానంటే నేను పోనిన వాళ్ళని ఇంట్లో నుంచి అంత చేసి 7 లక్షలు కట్టొచ్చమ్మన్నా బ్యాంకులో. అందుకే నాకు సిగ్గేస్తుంది, నువ్వు డబ్బులు లేకుండా ఉన్నావంటే నమ్మవు. నేను చెప్తాను కదా నీ పరిస్థితి, నమ్మవు. నువ్వు అట్లే ఉంటావు కూడా. ఎందుకంటే ఆయన ఎవరితో పని చేశాడంటే నమ్మే వాళ్ళతోనే. ఓకే, 4వ పాయింట్ ఏందైనా, లేని వాటిని సారీ అలా ఎన్నికిపోతుంది. నిరీక్షణకి ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి ఉన్నాడు. లేదు కదా నిరీక్షణ నీకు పరిస్థితి అసలు ఏం అర్థం కావడంలే. నీకు తెలుసు జన్మలు ఎత్తినా నీ అప్పులు తీరవనే, కానీ అదే నీకోసం గుడ్ న్యూస్ ఉంది. అసలు నువ్వు ఊపిరి తీసుకుంటానవే, ఎందుకు నమ్మవు ఆయన్ని? నువ్వు దేవునికి ఈకుంటే నీకు డబ్బు వచ్చేది మర్చిపోను. నేను స్ట్రైట్ ప్రాస్పెరిటీ ప్రీచర్ అని ఎవడన్నా ఏమన్నా అనుకుని బయట సిగ్గేడిచి పెట్టేసిన నేను. నువ్వు ఇస్తే తప్ప దేవుని చేతిలో నువ్వు తీసుకోలేవు. అబ్రహాము 100 సంవత్సరాల వరకు వెయిట్ చేయించాడు దేవుడు. వెయిట్ చేయి, నువ్వు నా లైన్లోకి రాలను. అప్పుడు అబ్రహాం లైన్లోకి వచ్చాడు. అబ్రహాంకి ఇప్పుడు కూడా పిల్లలు పుడుతున్నారు. నువ్వు చెప్తున్నా నీకు, నువ్వు అనుకుంటాడు జీవితంలో నేను అప్పులు లేకుండా ఉండలేనని. నమ్మాయన్నే. నీ జీవితంలో నీ వంశంలో ఎవడు అప్పులు లేకుండా చేసే దేవుడు ఆయన. నమ్మను అంతే బస్. ఆయనకి నిరీక్షణకు ఆధారం లేదు, కానీ నమ్ము ఆయన వాక్యాన్ని. ఆడుతానవా దేవునితో, నువ్వు ఆడుకుంటానే ఉంటావు. ఆయన మారు. నేను చెప్పి కదా, ప్రిన్సిపల్స్ మార్చుకోలేడు దేవుడు నీ గురించి. ఓకే, అందుకనే అవసరం ఆయనకి నమ్మాలి. లాస్ట్లో 5వ వాక్యము చెప్పు, నేను 21 పెట్టాను లాస్ట్. 5వది, దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలం నొందని. ఇంగ్లీష్లో భలే రాయబడింది. ఇంగ్లీష్లో పెట్టినా హీ గ్లోరిఫైడ్ గాడ్. దేవుని మహిమపరిచని రాయబడింది తెలుగులో కదా. దేవుని మహిమపరిచాడు. సి ఇక్కడ చూస్తే, అండ్ బీయింగ్ ఫుల్లీ పర్సువేటెడ్ దట్ హీ హ్యాడ్ ఫ్రమ్. నెక్స్ట్ 21లో గ్లోరిఫైడ్ గాడ్. లాస్ట్ పాయింట్ నేను చెప్తున్నా, అయినా ముందు చూడండి. ఏంటి గ్లోరిఫైయింగ్ గాడ్ అంటే? పిల్లలు లేరు, 3 సంవత్సరాలు అయిపోయింది, పరిస్థితే లేదు అసలుకి. కానీ అబ్రహాము ఈ 5 పాయింట్లు విన్నారు కదా ఇంతవరకు. దాని తర్వాత తన లాస్ట్ పాయింట్ ఏమో తెలుసా? ఏం చేసేవాడు తెలుసా? ఈ స్థితిలో దేవునికి మహిమపరచడం అంటే థ్యాంక్స్ చెప్పేవాడు దేవునికి. ఏం చెప్పాడు? థ్యాంక్ యూ లార్డ్, కృతజ్ఞతలు తండ్రి. ఖచ్చితంగా నేను అనేక జనములు కలిగి ఉంటాను నాకు బిడ్డలుగా. కృతజ్ఞతలు తండ్రి, కృతజ్ఞతలు స్వామి. నేను చెప్తున్నా బిడ్డ, ముందు చూడైనా నీ అనుక్షణము ప్రార్థనలో కృతజ్ఞత లేదనుకో, థ్యాంక్స్ గివింగ్ లేదనుకో, నీ ప్రేయర్ 0 చేసుకుంటాను. నువ్వు వచ్చినాక థ్యాంక్స్ చెప్పే అవసరంలా. దేవునికి ముందే థ్యాంక్స్ చెప్పాలా. ముందే అంటే దానికి అర్థం ఏమో తెలుసా? నువ్వు నమ్ముతాననే దానికి రుజువు థ్యాంక్స్ గివింగ్, థ్యాంక్స్ చెప్పడం. తెలుగులో ఏమంటారు? ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఓకేనా? యేసయ్యా నువ్వు తిన్న దెబ్బల చేత నాకు శ్వాస ఇచ్చినందుకు కృతజ్ఞతలు తండ్రి. ఓ నా కుటుంబం వరిదిల్లుతుంది, నీ కృతజ్ఞతలు తండ్రి. మా ఇంట్లో మేలులు తప్ప మేము చెడు చూడం, నీ కృతజ్ఞతలు తండ్రి. నేను అప్పు ఇచ్చేవాడిగా ఉంటాను కానీ అప్పు తీసుకునేవాడిని ఉండను. నువ్వు అప్పులో ఉన్నప్పుడే చెప్పాలి ఆ మాట. కృతజ్ఞతలు తండ్రి. ఈ శరీరం నిండా నీ జీవం ప్రవహిస్తున్నందుకు కృతజ్ఞతలు తండ్రి. అదే గ్లోరిఫైడ్ అంటే. గ్లోరిఫై చేసేవాడు దేవుని. ఎప్పుడు? పిల్లలు పుట్టినాం కాదు, ఎండిపోయింది శరీరం ఇద్దరిది. అందరూ నవ్వుకునే వాళ్ళేం పాపం, ఎంత బాధపరిచే వాళ్ళు ఆ కాలంలో పిల్లరా. నేను చెప్తున్నా బిడ్డ, ఈ యొక్క 5 పాయింట్లు ఫాలో చేయి. ఆ రోజు కూడా చెప్పేస్తా. ఏమో తెలుసా, చాలామంది క్రైస్తవులు కన్ఫ్యూజ్ అవుతాండేది ఆడ తెలుసా? 22, 23, 24 వాక్యాలు పెట్టేసాను నేను. తొందర చదివేసాను ఎవరు లేకుంటే. అందుచేత అతనికి అది నీతిగా ఎంచబడెను.
అది కాల అతని నిమిత్తం మాత్రమే కాదు కానీ తిప్పునైనా మన ప్రభు అయిన యేసు మృతుల్లో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఇచ్చాడు మనకును. ఇదే ప్రొసీజర్ నువ్వు నేను బ్రతకాల్సిందే. మన నిమిత్తం రాయబడి, ఎవరి నిమిత్తం ఇవన్నీ రాయబడిండేది? మన నిమిత్తం. ఎందుకంటే మన అబ్రాహాము సంతానం పులారా జీవించే విధానం ఇదే. ఎవరన్నా చెన్నారనుకో, ఇది అబ్రాహాంకి, ఇది యాకోబుకి, ఇది ఇస్సాక్కి, ఇది వానికి, నాకేంలే, అబద్ధం. అదే బైబిల్లో ఉండేటివన్నీ మీకు నాకే, సమస్తం మీకు నాకే. ఎంత క్లియర్గా రాశాడు దేవుడు. ఇలాగే బ్రతకాలి అబ్రహాం లాగా. ఎలా బ్రతికాడు అబ్రహాము? వాక్యాన్ని పట్టుకున్నాడు. మనం చూడలే, ముందు చూడండి, వాక్యాన్ని పట్టుకున్నాడు. వాక్యాన్ని పట్టుకుని అన్నాడు, అయ్యా రెండవది, నీకు అసాధ్యమైంది ఏది లేదు తండ్రి, అసాధ్యమైంది ఏది లేదు తండ్రి. రెండోది, మూడోది ఏమన్నాడు? లేని వాటిని ఉన్నట్టుగా పిలుస్తున్నాడు. రెండోది ఏమన్నా? ఈ రెండు పట్టుకున్నాడు. అసాధ్యం ఏం లేదు, దేవుడు అన్నీ చేశాడు. ఫరో చేతి నుంచి నా భార్యనే కాపాడినాడు, 5 మంది రాజుల మీద విజయం ఇచ్చినాడు, నాకు 100 ఏళ్ళలో పిల్లడిస్తాడని. మూడో పాయింట్ ఏం చేశారు ఇద్దరు భార్యాభర్తలు? మేము అనేక జనులకు తండ్రిని, నేను అనేక జనులకు తల్లిని అని ఇద్దరు చెప్పడం మొదలుపెట్టారు. అంతేనా? మూడో పాయింట్ అదే కదా. నాలుగోది, నిరీక్షణగా ఆధారం లేదు అంటే అని పక్కన పెట్టు మా సారా, నేను ఇంతవరకు మన ఇద్దరు కలిసి ఏందేందో గలీజ్ అంతా ఆలోచించుకుంటే ఎంత గలీజ్ చేసుకున్నాం మన జీవితాన్ని. 25 ఏళ్ళు అయింది దేవునితో నడవబట్టి. ఏంది మనం సాధించిండేది? పక్కన పెట్టినైనా ఆ రిపోర్ట్లు ఈ రిపోర్ట్లు అవన్నీ పక్కన పెట్టు. దేవుడు ఏం చెప్తున్నాడు? ఆ వాక్యాన్ని పట్టుకొని, నిరీక్షణ కాదని కానీ వాక్యాన్ని పట్టుకొని నిరీక్షణలో ఉన్నారు వాళ్ళు. అదే మాట వాక్యం చెప్తా ఉన్నారు. 5వది మనం చూసుకున్నాం. దాంతోపాటు ఏం చేసేవాళ్ళు? కృతజ్ఞత చెల్లించుకునేవాళ్ళు. అయా కృతజ్ఞతలు, మేము అనేక జనులకు తల్లిగా కాబోతున్నాం, తండ్రి కాబోతున్నాం. తండ్రి నేను నీ బిడ్డలము, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఈ 5 చేసేవాళ్ళు అబ్రహాము. మనం కూడా అదే చేయాలంట. ఇది మీ కొరకు నా కొరకు రాయబడిండేది. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీ కృతజ్ఞతలు. మనన మాకు ఎలా విశ్వాసంతో మేము జీవించాలా, ప్రార్థనలో ఏం చెప్పాలా, మేము ఈ 5 విషయాలు అబ్రహాం జీవితం ద్వారా నేర్చుకున్నాం. నేను విన్న మేము విడిచి వెళ్ళిపోకుండా, అయా అసాధ్యమైన పనులు చేసే దేవుడివి, ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి మేము ఇప్పటికీ ఓటమిలో ఉన్నామంటే బహుశా అబ్రహాంలాగా మాట్లాడుతున్నామేమో, మర్మరింగ్ చేస్తున్నామేమో, నోటి నుంచి అసహ్యమైన మాటలు మాట్లాడుతున్నామేమో, దేవుని దగ్గర వచ్చి వాక్యం వినడం లేదేమో, దేవుడు చేయలేలే అనుకుంటున్నామేమో. లేదు తండ్రి, ఉన్న వాటిని ఉన్నట్టుగా పిలుస్తున్నామేమో. నో, మేము ఉన్న వాటిని ఉన్నట్టుగా పిలవడానికి వీలు లేదు తండ్రి. మేము ఉన్న వాటిని, లేని వాటిని ఉన్నట్టుగా పిలవాలా. లేదు మా దగ్గర ఆరోగ్యం ఉందని చెప్పాలా, యేసయ్య తిన్న దెబ్బలు చేసి వస్తుంది. మా తర్వాత కృతజ్ఞతతో చెప్పాలా, నిరీక్షణ కలిగి ఉండాలి తండ్రి. బిడ్డలు అలా జీవించిన సాయం చేయమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి. 2 చేతులెత్తి దేవుని ఆశీర్వాదం తీసుకుందాం. యేసయ్య కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక సహవాసం మనకు, మన కుటుంబాలకు ఇప్పుడు సదాకాలం తోడేను గాక.